శివాని గిరిజాచ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్తురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశ్రయసే. గుణగుణ నడిచేటి గున్న ఏనుగు కెరుక, గుణగుణ నడిచేటి గున్న ఏనుగు కెరుక, దుక్కులు దున్నేటి దున్నాకే మెరుక, జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. వానాకాలము ఋతువు వనము కోయిలా కెరుక, వానాకాలము ఋతువు వనము కోయిలా కెరుక, కంపా చెట్టులా ఉండే కాకి మెరుక, జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. నానా రుచులన్నీ నాలుక కెరుక, నానా రుచులన్నీ నాలుక కెరుక, వంటశాలలా ఉండే గంటేకే మెరుక, జ్ఞాని కెరుక సుజ్ఞాని మరుగు జ్ఞాని కెరుక. సురభి గోశాల ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి కార్తీక వన మహోత్సవం కార్యక్రమంలో సభావేదిక పైన ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమం అంతా ఇలా జరగడానికి కారణభూతులైనటువంటి వారు, ఆయన నడుస్తుంటే భారతమాత నడిచినట్టు, ఆయన మాట్లాడుతుంటే భారతమాత మాట్లాడినట్టు, ఆయన ధర్మాన్ని గురించి చెప్తుంటే ఆ భారతమాత మన ముందొచ్చి నిలబడ్డట్లు, అలాంటి నాగేంద్ర ప్రసాద్ గారు వేదిక పైన ఉన్నారు. అట్లానే పెద్దలు సుజాత శర్మ గారు, మారుతి కృష్ణన్ గారు, హుస్సేన్ రెడ్డి గారు. మేము ఈరోజు ఇక్కడికి రావడానికి కారణభూతులే గాక ఈ మధ్యకాలంలో అత్యంత సన్నిహితులుగా నెలలో 1-2 సార్లు అయినా ఖచ్చితంగా మాట్లాడుకోగలిగినటువంటి సాన్నిధ్యం ఉన్నటువంటి పెద్దలు, మాకంత అత్యంత ఆత్మీయులైనటువంటి వీరభద్రరెడ్డి గారు, సభావేదిక పైన ఉన్నటువంటి సదాశివ గారు, నేను మారుతి కృష్ణ గారు అంటే వారే సరే, సదాశివ గారు, నా ముందు కూర్చున్నటువంటి మీ అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. కార్తీక వనభోజనానికి వచ్చారు కాబట్టి నేను ఒక చిన్న మంత్రం చెప్తే అందరు చెప్పాలి. నోరున్న వాళ్ళంతా చెప్పాలి, నోరు లేని వాళ్ళు మాత్రం చెప్పద్దు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్కారం. మనందరికీ ఈ కార్తీక మాసం వస్తే చాలు, ఇదొక పవిత్ర మాసం అని, ఇందులో స్నానాలు చేయాలని, నదుల దగ్గరుంటే స్నానాలు చేయాలని, ఎక్కడైనా మనసుంటే దీపం పెట్టాలని, ఏదైనా ఒక క్షేత్రాన్ని దర్శించుకోవాలని, ఉసిరి చెట్టు కింద పెళ్ళిళ్ళు చేయాలని, అట్లానే ఉసిరికాయలతో దీపాలు వెలిగించాలని, ఏదైనా నదిలో వెళ్ళి అక్కడక్కడ అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించాలని, ఈ కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికి పరమ ప్రీతికరమని, ఈ మాసంలో భగవంతుని ఆరాధన చేస్తే పుణ్యం కలుగుతుందని, పురుషార్థం కలుగుతుందని మనందరికీ అనేక నమ్మకాలు ఉండడం వల్ల ఈ కార్తీక వనభోజనం అనేటటువంటి ఈ మహోత్సవానికి మీరంతా తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేశారు. సంతోషం. అసలు దైవ భక్తిలో ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఏంటో తెలిస్తే మీరందరూ మధ్యాహ్నం భోజనం చేసిపోవాలి, లేకపోతే ఎవరు ఆటోలు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి. దేవుడికి కావలసినటువంటిది ఏంటి అంటే, నారదుడు అంటాడు, స్వాతస్మిన్ పరమ ప్రేమ రూప, నా పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇది నారద భక్తి సూత్రాల్లో భక్తికి నిర్వచనం చెప్పాడు. నా పట్ల ప్రేమ కలిగి ఉండడం అని అంటే ఏంటి?
రాయలసీమ వాడే గోచిపాత పెట్టుకొని 5,000 పద్యాలు చెప్పినటువంటి మహనీయుడు ఒక మాట చెప్పాడు, ఓ పద్యం చెప్పాడు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుటలోని చెదలు పుటవా గిటవా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ ఉష్కెలేసి తోమ అని గట్టే చెప్పాడు మనకు. మన అందరికీ పద్యం వచ్చు కాబట్టి నేను వాడంగానే అందరి నోర్లని కదిలినాయి ఇట్లా, మాకు కూడా వచ్చు అన్నట్టుగా. మరి దీని అర్థం ఏంది అంటే, అందరం సహజంగా మనందరికీ స్కూళ్ళల్లో చెప్పినటువంటి అర్థం ఏంది అంటే, తల్లిదండ్రి మీద దయలేనటువంటి పుత్రుడు ఒకవేళ ఉన్నట్టయితే వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్టలో ఉన్నటువంటి చెదలు పుట్టవా గిట్టవా. తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లలు బాగా చూసుకొని ఈ పద్యం మరీ వినపడేటట్టు చదువుతారు. మా పిల్లలకు వినపడితే బాగుండు ఈ పద్యం, ఎందుకంటే ఈ మధ్య వాడు కర్నూలులో ఉండి మమ్మల్ని సరిగ్గా చూస్తలేడు, కొంచెం కోడలు మాట ఎక్కువ వింటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా గట్టిగా వినిపిస్తారు, మనమరాలకు పని కట్టుకొని చెప్తారు ఈ పద్యం సాయంత్రం కర్నూలుకు పోయి. ఆ కొడుకు వినపడేటట్టుగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అంటే వానికి కనీసారి ఏమో పద్యం ఏదో కొంచెం నాకు షాక్ లాక్కున్నదే, మా అమ్మ నాయనని సరిగ్గా ఏమైనా చూస్తలేనా అని వానికి కలగాలన్నట్టుగా చెప్తారు. కానీ వేమన లాంటి ఒక మహానుభావుడు, ఒక యోగి, అవధూత ఈ పద్యానికి ఇట్లా పైన ఉండే అర్థం మాత్రమే చెప్తాడా, లోపల ఏమైనా అర్థం ఉందా అని కొంతమంది విజ్ఞులు ఆలోచన చేశారు. చేస్తే నాలాంటి ఒక సొల్యూషన్ దొరికింది అందులో. తల్లి అంటే ప్రకృతి, తండ్రి అంటే పరమేశ్వరుడు, భగవంతుడు లేదా పరమాత్మ. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు. ఎవడికైతే ఈ ప్రకృతి మీద పరమాత్మ మీద ప్రేమ లేకుంటుందో వాడు ఈ భూమి మీద పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని దీని యొక్క అర్థం. ప్రకృతి మీద ప్రేమ అంటే ఏంటి? కార్తీక వనభోజన, ఇప్పుడు అసలు మనకు పండుగలన్నా ఉత్సవాలన్నా జాతరలన్నా తెగ ఉత్సాహం. ఆ ఉత్సాహం ఏంటి? మనం భక్తి అనగానే మన మనసులో ఏం మెదులుతుంది? సంవత్సరానికి ఒకసారి ఏదైనా ఒక యాత్రకు వెళ్ళి ఒక దారం కట్టుకోవడం, తిరుపతికి ఒకసారి పైకి పోయి రావడం. ఏ బాబు మధ్యలో మాట్లాడదా? తిరుపతి ఒకసారి పోయి రావడం, లేదంటే ఎక్కడైనా ఊర్లో వినాయక నవరాత్రులు జరుగుతుంటే, అమ్మవారి నవరాత్రులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి రావడం, అన్న ప్రసాదం తిని రావడం. ఇది భక్తి అనుకుంటున్నారు చాలామంది. లేదా ఇట్లా కార్తీక వన భోజనాల్లో ఎవరో భోజనం ఏర్పాటు చేసి ఉంటారు, అక్కడికి వెళ్ళి భోజనం చేసేస్తే పుణ్యం. భోజనం చేస్తే పుణ్యం ఎందుకు వస్తుంది? నీ కడుపు నిండుతుంది అంతే. పుణ్యం రాదు, పాడు రాదు. మంది భోజనం చేస్తే అసలు రాదు. ఎందుకో కూడా చెప్తారు, ఇంత తర్వాత చెప్తా. భక్తి అంటే మన మనసులో ఇట్లా నిండిపోయి ఉన్నాయి కొన్ని. కానీ వృద్ధేశర్జున తిష్టతి అన్నాడు కదా కృష్ణుడు. ఏ కృష్ణుడిని మనం ఆరాధిస్తున్నామో, ఏ కృష్ణుడి యొక్క భగవద్గీతను తలపై పెట్టుకొని మోస్తున్నామో ఆ కృష్ణుడు ఎక్కడుంటా అన్నాడంటే వృద్ధేశర్జున తిష్టతి, ఓ అర్జున నీ హృదయంలో నేనుంటాను అన్నాడు. మనం ఎంతసేపు ఏం వెతుకుతున్నామంటే కాలువ బుగ్గలు ఉన్నాడా శివుడు, శ్రీశైలంలో ఉన్నాడా శివుడు, బ్రహ్మంగారి మఠంలో ఉన్నాడా శివుడు, కందిమల్లేపల్లిలో ఉన్నాడా, తిరుపతిలో ఉన్నాడా, భగవంతుని వెతుకుతున్నాం. కానీ నీ లోపలికి నువ్వు తొంగి చూస్తలేవు. దీన్ని పవిత్రంగా ఉంచుకోవాలని అనుకోవట్లేదు ఎవరు. అసలు మొత్తం దైవత్వము భక్తి అంతా ఇగో ఈ లోపలికి సంబంధించినటువంటిది, బయటికి సంబంధించింది కానే కాదు. బయట నేర్పించడానికి, మనకు నేర్పించడానికి కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, యాగాలు, వ్యవస్థలు, నదులు, స్నానాలు, భోజనాలు, ఇవన్నీ. ఇక్కడికి వచ్చి భోజనం ఇంపార్టెంట్ కాదు, శ్రవణం ఇంపార్టెంట్. ఈరోజు కార్తీక వన భోజనంలో 4 మంచి మాటలు చెవుల్లో భగవంతుని గురించి వేసుకొని పోవడం ఇంపార్టెంట్. ఈరోజు భోజనం తినిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడంటే బయట లేడు, ఇక్కడనే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఒక దేశంలో ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ దేశంలో ఒక కొత్త రకం పిట్ట వచ్చిందట, పిట్ట పక్షి వస్తే ఆ మంత్రి వెళ్ళి, మంత్రికి ఎవరో చెప్పారు, మంత్రి గారు ఇంతవరకు మేము ఎప్పుడు, నా వయసు 70-80 సంవత్సరాలు ఉంది, ఇప్పటి వరకు అలాంటి పిట్టను ఎప్పుడు చూడలేదు, అలాంటి పక్షిని, అది మన రాష్ట్రంలోకి, మన దేశంలోకి వచ్చింది అని అన్నాడు. ఈ రాజు అన్నాడట, చలో వెళ్దాం, బ్యాండ్ మేళం తీసుకొని రండి, సన్నాయి మేళంతో డప్పులు తీసుకొని పోయి దాన్ని బలకొని తీసుకొని వద్దామని అన్నాడట. డప్పులు తీసుకొని పోతే పక్షి నిలబడుతుందా? అసలు
మన భక్తి అంతా ఇప్పుడు డప్పులు కొట్టే భక్తి. ఎగురాలే దుంకాలే, ఎగురాలే దుంకాలే. ఇప్పుడు మొన్న మా తెలంగాణలో దసరా పండుగ 670 కోట్లు తాగిరు. బాటిల్ మూతలే మూతలు. 670 కోట్ల పండుగ చేసిరు. బతుకమ్మ పండుగ, దాని పేరు బతుకమ్మ అండ్ దసరా. అంటే ఇది మన పండుగలన్నీ ఏమైపోయినాయంటే దేనికి ఎక్కువ మంది కనబడాలి, ఏం టైం పాస్ అవుతలేదు, ఎక్కడ పొద్దుపోతలేదు, అట్లా పోయి కాలబ్బుక కోయతంపా అని ఆటో ఎక్కి వచ్చేది కాదు. ఇది భగవంతుడి కోసము నీవు ప్రత్యేకమైనటువంటి సమయం ఇవ్వాలి. దానికోసం ఇవ్వాలి. తిరుపతి పోతే హాలిడే దొరికింది, నీకేం పని లేదు, నాకేం పని లేదు, ఫ్రీ బస్ ఉంది, ఎక్కిపోదాం అని కుదిరేది కాదు. ఇది ఏ క్షేత్రానికి పోయినా మనకేం పని లేదు కాబట్టి పోదు. అది టూరిజం అవుతుంది, అది హాలిడే ట్రిప్ అవుతుంది, కానీ భక్తి కాదు. అది యాత్ర కాదు. ఎట్లా కాదో చెప్తా. కర్నూలులో ఫంక్షన్ హాల్లో, పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్ళి అవుతుంది. మంచి బ్రహ్మాండంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని నిలబెట్టారు. నువ్వు మీ పిల్లలు అందరిని తీసుకొని నువ్వు కారు వేసుకొని పోయావు. పోయిన తర్వాత ఆ కారు అక్కడ ఆపేసి భోజనాలు చేసి ఈ అమ్మాయి దగ్గరికి అబ్బాయి దగ్గరికి పోయి ఫోటో దిగిన తర్వాత నువ్వేమంటున్నావు అంటే, బాబు నేను నీ పెళ్లి కొరకు రాలే, ఈ పక్కన మా వాళ్ళు ఉండి కలవడానికి వచ్చినా, అట్లే దగ్గర ఉందని నేను చూసిపోదామని వచ్చిన అన్నావు అనుకో, వానికి ఎంత మంటలు వేస్తుంది ఆ పెళ్ళిలోనికి. దేవుళ్ళ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే, ఏం పని లేదు కాబట్టి తిరుపతి పోయేద్దాం పాండి, ఏం పని లేదు కాబట్టి శ్రీశైలం పోయేద్దాం పాండి. దానికి యాత్ర కాదు అది. భగవంతుని కోసం నువ్వు సమయం ఇచ్చి పోవాల్సిందే. దేవుడి కోసం నీ సమయాన్ని నువ్వు వెచ్చించాల్సిందే. అట్లా వెచ్చించినప్పుడు మాత్రమే నీ మీద ఆయన కరుణ ఉంటుంది. మొట్టమొదటి గుర్తుపెట్టుకో. మనందరికీ 2 వైరమైన మాటలు ఉన్నాయి. ఒకటి PCH ఇంగ్లీష్లో. PCH అంటే పి అంటే పీస్, శాంతి. సి అంటే కంటెంట్మెంట్, సంతృప్తి. హెచ్ అంటే హ్యాపీనెస్, సంతోషం, ఆనందం. ఈ PCH ఎవరికి లేకుంటే వాడికి SBH వస్తుంది. SBH అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాదు. ఎస్ అంటే షుగరు, బి అంటే బీపీ, హెచ్ అంటే హార్ట్. ఎవరితోటి శాంతి, ఎవరితోటి సంతృప్తి, ఎవరికైతే ఆనందం లేకుంటాయో వానికి వచ్చే అద్భుతమైనటువంటి రోగాలు ఏంటంటే SBH అకౌంట్ వస్తుంది ఆడికి. కాబట్టి దేవుళ్ళ దగ్గరికి పోయి మనం ఏం ప్రార్థనలు చేస్తున్నాం చెప్పండి. నాకు శాంతి కావాలని, నాకు సంతృప్తి కావాలని, నాకు ఆనందం కావాలని ఎవరన్నా దేవుళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నారా? మీరేమో అడుగుతున్నారు, నా కొడుకుకు పెళ్ళాం కావాలని అడుగుతున్నారు. ఆ పెళ్ళాం వచ్చినాక నన్ను గుద్దుతుందని మళ్ళీ మీరే అంటున్నారు. మీరే వెతికి వెతికి తెచ్చారు దాన్ని, దేశమంతా వెతికారు. నాకు ఇలాంటి కోడలు కావాలా, ఇలాంటి కోడలు కావాలని 7 సెల్స్ బ్యాటరీ వేసుకొని ఎతికిరు దేశమంతా. వెతికి తెచ్చుకున్నారు, టార్చ్ లైట్ వేసి తెచ్చుకున్నారు. ఇప్పుడు కోడలు నాతో కొట్లాడుతుందంటే ఎందుకు కొట్లాడదు? నెంబర్ 1 కోడలు చూసి సీరియల్ చూసింది కదా, కొట్లాడకుండా ఎట్లుంటుంది? మనమే మన యొక్క దుఃఖాన్ని మనం ఆహ్వానిస్తున్నాం, కానీ దైవత్వం వైపు మన యొక్క ప్రేమ సరిగ్గా ఉండట్లేదు. కొద్దిసేపు డిస్టర్బ్ చేయదు, సైలెన్స్ ఉంచాలి. దైవత్వాన్ని మనము దాని వైపు మన యొక్క మనసు సరిగ్గా లేదు. మన పిల్లల గురించి మనం గానం చేసేటప్పుడు, మన మనమళ్ళ గురించి చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్తున్నాం. మీరు ఆలోచించండి. మా పాప ఎంత మంచి పాట పాడిందంటే, ఎంత మంచి పాట పాడింది. రాను బొంబాయికి రాను అని ఓ పనికిమాలిన పాట నీకు మనమరాలు పాడితే దాన్ని వీడియో తీసి, నీకు వచ్చి రాని వీడియో తీసి మందందరికీ పోస్ట్ చేస్తున్నావు నువ్వు. మరి నీ మనమరాల గురించి ఎంత బాగా చెప్తున్నావు. సరే పోనీ, ఇది మా తెలంగాణలో వాడే పాట అనుకుందాం కొద్దిసేపటికి. రాయలసీమలో వాడే పాట, కురుస కురుస అడవిలో నా మామ కురిసెనే గాంధారి వాన. నా మనమరాలు ఎంత బాగా వాడుతుందో, ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. ఎప్పుడన్నా దేవుడి గురించి, అబ్బా భగవంతుడా నువ్వు ఎంత బాగున్నావా, వెంకటేశ్వర స్వామి ఎంత మంచి కిరీటం అని ఎప్పుడన్నా నీ నోట్లకి వెళ్ళి వచ్చిందా? ఆడ కూడా వెంకటేశ్వర స్వామి బయటికి వస్తే లాక్కొచ్చి బయట నిలబడి సెల్ఫీలు దిగుతారు. వెంకటేశ్వర స్వామి నా ఎంబడి వచ్చి నిలబడ్డాడు చూడని. ఆ వెంకటేశ్వర స్వామి మీద కూడా అదే పిచ్చి ఉన్నది. కానీ దేవుడి పట్ల ఆరాధన భావం లేదు, హృదయం లేదు దేవుడితోటి.
దేవుడికి రిలేట్ కాలేకపోతున్నారు. రిలేట్ ఎందుకు కాలేకపోతున్నారంటే మనతోటి దేవుడి మీద సరైన ప్రేమ లేదు, భగవంతుని పట్ల ప్రేమ లేదు. మేము ఇంత భక్తులం, మేము ఎప్పుడు 10 రూపాయల ఎర్ర కండువా వేసుకొని తిరుగుతాం. కర్నూలు పోతే ఏమో షాప్లో పోతే 10 రూపాయలు అది ఎప్పుడు వేసుకుంటే భక్తులవా? శ్రీశైలం పోతే ఇంతలా విభూతి ఉండి ఇస్తాడు, 10 సంవత్సరాలు వస్తుంది, ఎంతనారు రుద్దుకోవచ్చు. అంత మాత్రాన భక్తులు అవుతావా? భక్తుడు నువ్వు కావాలంటే నీ హృదయం భగవంతుడికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది, 30 రకాల భోజనాలు పెట్టాడు ఆ ఫంక్షన్ చేసిన ఆయన. నిన్ను నీ భార్యను రమ్మని చెప్పి వచ్చి పెళ్లి పత్రిక ఇంటికి వచ్చి మరీ చెప్పి పోయాడు. మీరు పోయారు అక్కడికి, పోతే ఆ ముందల చైర్లోనే కూర్చొని ఉన్నారు మీరు. కానీ ఈ పెళ్లికి పిలిచిన ఆయన మిమ్మల్ని పలకరిస్తలేడు. మీ భార్య అంటున్నది, మన ఇంటికి వచ్చినప్పుడు అంత మర్యాదగా పిలిచిపోయింది, ఇక్కడికి వస్తే ఏమంటలేడేమే, ఏం చిత్రం ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన ఏం సమాధానం చెప్తున్నాడంటే, బిజీ ఉన్నాడు, మనం పలకరిస్తామా, మన ఇంట్లో అయినా అంతే కదా, కొద్దిసేపు ఆగు అన్నాడు. ఒక 5 నిమిషాలు అయినాక ఆ భార్యాభర్తలు ఇద్దరు స్టేజ్ దిగి వచ్చి ఆ పక్కోళ్ళని వలకరించిపోతారు, కానీ నేను వలకరించిపోతలేరు. నీకు ఆయన 32 రకాల వంటలు చేశాడు కాబట్టి పలకరియకున్నా పర్లేదు తినేద్దామని అంటావా? లేదు, ఈయన లైట్లు పెద్ద పెద్ద వేశాడు పెళ్లిలో కాబట్టి, రిసెప్షన్ బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి ఈయన నా దిక్కు చూడకున్నా పర్వాలేదు తిందామంటావా? నువ్వేం కోరుకుంటున్నావు? ఆయన లైట్లు, ఆయన 30 రకాల భోజనాలు కాదు, ఆయన చిన్నపాటి పలకరింపును నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు మానవుల పట్లనే ఇట్లా ఉంటే భగవంతుడు నీ హృదయాన్ని కోరుకోడా? మరి నువ్వు ఇచ్చే 7 రూపాయల టెంకాయ కోరుకుంటాడా? మీరు ఆలోచించండి. లేదు, అదే పెళ్ళి అయిపోయింది, మీకు వీలు కాలేదు, మధ్యాహ్నం 3 గంటలకు పోయినరు, అక్కడ అన్నం అంతా అయిపోయింది, పప్పు తెల్లన్నం మాత్రమే మిగిలింది, ఏదో పప్పుచారు సాంబార్ ఉన్నది అక్కడ. ఆ ఇంటి ఆయన మిమ్మల్ని గేట్ దగ్గర చూసి చేయి పట్టుకొని ఆయన పనులు తీర్చిపెట్టి, దా బావగారు వచ్చారు రండి, ఇక అంత అన్నం అంతా అయిపోయినాక వచ్చినావు, అది ఎంత పని అయిపోయాయని దగ్గర తీసుకొని పోయి ఆయన్నే ఆకు తీసుకొచ్చి ఆ తెల్లన్నంలో కొంచెం అంత సాంబార్ వేసి నువ్వు కొంచెం తిని నేను కొంచెం తినావంటే నువ్వు ఎంత సంతోషపడతావు? సాంబార్ పెట్టినే సంతోషపడుతున్నావా లేదా ఇప్పుడు? కానీ నీవు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆయన దగ్గర నుంచి అంటే ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కానీ నీవు భగవంతుని పట్ల అట్లాంటి ప్రేమ నువ్వు చేయడం లేదు. నీ ప్రేమ మొత్తం దేనికి పరిమితమైందంటే చిన్న చిన్న అల్పమైన విషయాలకు పరిమితమైపోయింది. ఏదో నేను వినాయక నవరాత్రిలో ఒక్క బకెటెడ్ పులిహోర తీసుకెళ్ళి అక్కడ పెట్టాను కాబట్టి 1 సంవత్సరం వరకు పక్కింటి వాడు మమ్మల్ని ఏమనకుండా చూడవలసినటువంటి బాధ్యత నీదే స్వామి. ఈ పులిహోర గిన్నె నీ దగ్గర పెట్టినందుకు. తర్వాత అమ్మవారి ఉత్సవాల్లో దుర్గా నవరాత్రుల్లో 1 బేసన్ గిన్నె నిండా అక్కడేదో ప్రసాదం తీసుకెళ్ళి పెట్టి, అమ్మ నువ్వు ఎప్పుడు త్రిశూలం పట్టుకొని మా ఇంటి ముందు వాచ్మెన్ డ్యూటీ చేయాలి నీవు ఇచ్చిన బేసన్ గిన్నె అన్నానికి. ఇంతకంటే దారుణం దేవుళ్ళ దగ్గర పచారీ కొట్టు లాంగ్వేజ్ ఉన్నది మన దగ్గర. రాయలసీమలో అంటారు అంగడి లాంగ్వేజ్. 50 రూపాయలు ఇస్తా పాల ప్యాకెట్ ఇవ్వు, ఒక 50 రూపాయలు ఇస్తా ఆవాలు జీలకర్ర ఇవ్వు. దేవుళ్ళ దగ్గర నీవు ఇట్లాంటి బేరసారాల లాంగ్వేజ్ ఉంది నీ దగ్గర. కానీ దేవుడిచ్చినటువంటి హామీలను నువ్వు దృష్టిలో పెట్టుకుంటలేవు. దేవుడు అన్నాడు, కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభిర్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను అనన్యంగా చింతిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అన్నాడు. మరి నీతోటి అట్లాంటి నమ్మకం ఉందా? అసలు చిన్న ఆపద కలగగానే, చిన్న ఆపద కలిగితే కౌన్సిలర్కు ఫోన్ చేద్దామా, సర్పంచ్కి ఫోన్ చేద్దామా, ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దామా అంటారు. మరి రోజు నువ్వు పూజ చేసేటటువంటి ఆ భగవంతుడు, శివుడా నీవు కదా తండ్రి నాకు ఈ కష్టాల్లోకి నెట్టావు, నువ్వెందుకు తొలగించావు నీవు అని మనస్పూర్వకంగా ఆయన ప్రార్థన చేసేటటువంటి బుద్ధి నీ దగ్గర ఉందా? నీకు వెంటనే ఎవరు గుర్తొస్తున్నారు? నీకు ఆపద రాగానే భగవద్గీతలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ శ్లోకము గుర్తొస్తలేదు. నమే భక్త ప్రణశ్యతి, మై డివోట్ ఈజ్ నాట్ ఫాల్. నా భక్తుడు చెడిపోడు కాక చెడిపోడు చెడిపోడు అని కృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్పాడు కదా. కృష్ణుని మాటలు నేను నమ్మాలి కదా. అమ్మో ఆయన చూసుకుంటాడులే అని ఎప్పుడన్నా అనుకుంటున్నావా? నేను మా బావమరిదికి ఫోన్ చేస్తానుండి వాళ్ళ సంగతి చెప్తానంటాం మనం. వెంటనే బావమరిది కోసం ఫోన్ చేస్తాం. మా వియంకుడికి ఫోన్ చేస్తాం, ఆయన ఆ ఊరిలో లీడరు. కానీ చిన్న పిల్లవాళ్ళు చూడండి, చిన్న పిల్లవాడికి వాడికి ఎప్పుడన్నా ఆపద కలిగిందంటే
వాడు ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దామా, బావకు ఫోన్ చేద్దామా, బావమరిదికి ఫోన్ చేద్దామా అని చచ్చినా అనుకోడాడు. నాకు మా అమ్మ ఉంది అనుకుంటాడు. వాళ్ళ అమ్మ మీద వానికి అంత విశ్వాసం. వాళ్ళ అమ్మ ఏమి చేసినా ఏమి చేయకున్నా వాడికి చిన్న ఆపద వస్తే ఎస్ఐకి ఫోన్ చేయాలనుకోడు, సిఐకి ఫోన్ చేయాలనుకోడు, 108కి ఫోన్ చేయాలనుకోడు, ఇంకా ఏ లీడర్కి ఫోన్ చేయాలనుకోడు. నాకు మా అమ్మ ఉంది అనుకుంటాడు. అంత ప్రేమ, అంత నిర్మలమైన భక్తి వాడి దగ్గర ఉన్నది. ఆ చిన్న పిల్లల్లాంటి భక్తి అందరి హృదయంలో ఉండాలి. క్రుక్కుడు నేచర్ ఉండకూడదు. క్రుక్కుడు నేచర్ అంటే ఇంగ్లీష్లో వంకర టింకర బుద్ధి. వంకర టింకర బుద్ధి, వక్ర బుద్ధి ఉండకూడదు భక్తిలో. స్వాగతం కృష్ణ అని పాటలు పాడుతున్నాం మనం. కృష్ణునికి స్వాగతం చెప్తున్నాం. కృష్ణ రావోయి నిన్ను గోరినానోయి, కృష్ణ రారా వాసుదేవ కేశవ మధుసూదనాయని అని భజన కీర్తనలు వాడేవాళ్ళు వాడుతున్నారు. మరి కృష్ణుడు రావాలంటే నీ హృదయం ఎట్లా ఉండాలి? ఇది పవిత్రంగా ఉండొద్దా? ఇక్కడ వాల్యూ కరప్షన్ లేకుండా ఉండొద్దా? నీ బుద్ధి మంచిగా ఉండొద్దా? ఎంతసేపు మన ఇంట్లో కరెంటు పోగానే పక్కింటి వాడి ఇంట్లో పోవాలి. వాళ్ళ ఇంట్లో పోయేదాకా మనకు శాంతి కాదు. మన ఇంట్లో కరెంటు పోతే చచ్చినా మనం మీటర్ దిక్కు చూడం. మనం పెద్దనాన్నోళ్ళ ఇంట్లో పోయిందా చూడరా అంటాడు వాడు. పెద్దనాన్నోళ్ళ ఇంట్లో పోయిందని అప్పుడు మనసుకు తృప్తి అవుతుంది మనకు. మరి మన బుద్ధేడ బాగున్నది. కృష్ణుడు ఏడికి వస్తాడు? ఇక్కడికి వస్తాడా? కృష్ణుడు రావాలంటే పద్మము కావాలి. నీ హృదయంలో పద్మము నిర్మాణం కావాలి. ఆ పద్మము చాలా పవిత్రంగా ఉండాలి. కృష్ణుడు అక్కడ కూర్చోవాలంటే ఆ హృదయ పద్మాన్ని నువ్వు శుభ్రంగా ఉంచుకుంటున్నావా లేదా? నీ లోపల వాల్యూ కరప్షన్ లేకుండా ఉంటున్నావా లేదా? ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. వాల్యూ కరప్షన్ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, విలువల పతనం నీ దగ్గర ఉంటుందో, నీకు భగవంతుడు నీ దగ్గరికి రాడు. కానీ పూజలు చేస్తూ ఉన్నారు. మేము హిందువులం, మేము సనాతనవాదులం, మేము ధర్మాన్ని అవలంబిస్తాం, పూటకోసారి జై శ్రీరామ్ అంటాం. కానీ రాముడి యొక్క ధర్మం మన దగ్గర ఉన్నదా? ఎంత గొప్పవాడు నా రాముడు! పొద్దున్నే పట్టాభిషేకం అని నిర్ణయం అయిపోయింది. సాయంత్రం 6 గంటలకు తెలిసింది పట్టాభిషేకం క్యాన్సల్ అని. ఊరందరి పోస్టర్లు కట్టారు. ఇట్లే అన్ని వాటర్ ట్యాంకులు, జనాలు వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, నీళ్ళు తాగే వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు. అయోధ్య మొత్తం హడావిడి ఉన్నది. కానీ సాయంత్రం పొద్దున్నే పిలిచి దశరథుడు చెప్పాడు, నాయన నీ పట్టాభిషేకం క్యాన్సిల్ అయింది, నువ్వు 13 సంవత్సరాలు అడవికి పోవాలా అన్నాడు. ఒక్క మాట అయినా మాట్లాడకుండా అడవికి పోయిండా లేదా రాముడు? మనం పోతామా? మీ నాయన 2 సెంట్ల భూమి తక్కువ ఇస్తే అడ్డపంచాను పైకి ఎగ్గట్టి నీ తోడి అల్లుని తోలుకొని వచ్చి వానితోటి కొట్లాడుతావు నువ్వు. 2 సెంట్ల భూమి కొరకు జీవితాంతం తండ్రితోటి మాట్లాడకుండా ఉంటాడు ఒకడు, తల్లితోటి మాట్లాడకుండా ఉంటాడు, పక్క అన్నతోటి మాట్లాడకుండా ఉంటాడు. మరి నీ దగ్గర అంత ఓర్పేది? రాముడు ఒక్క మాట అయినా అన్నాడు ఆ దశరథుని. ఆఖరికి దశరథుడు అన్నాడు, రామా ఇగో నేను చక్రవర్తిని కావచ్చు, నేను ముసలాన్ని అయిపోయానని నన్ను తీసుకుపోయి జైల్లో పడేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు పోయి ఆ సింహాసనం పైన కూర్చోపో అంటే రాముడు ఒప్పుకోలేదు. ఎంత గొప్పవాడు చూడండి. అమ్మ మాట్లాడద్దు, మీరు లేటుగా వచ్చారు మాట్లాడద్దు. ఈ లేటుగా వచ్చిన వాళ్ళని అక్కడనే కూర్చోబెట్టండి, ఇక్కడ పంపించకండి. ఇక కొద్దిసేపు రాముడు అంత త్యాగమూర్తి ధర్మాన్ని నిలబెట్టడానికి అంత ఆలోచించాడు. మరి మనం పొద్దున్నే రామభక్తి రామభక్తి రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నోట్లోంచి అంటున్నాం. కానీ రాముడి యొక్క గుణాలు మన హృదయంలోకి వస్తున్నాయా? మరి హనుమంతు దగ్గరికి వెళ్ళి అన్ని కోరికలు తీర్చాలని ప్రతి ఊర్లో హనుమత్ దేవాలయం కట్టుకున్నాం మనం. మరి హనుమంతునికి ఏది ఇష్టం? రాముడి యొక్క భక్తి ఇష్టం. రాముడి భక్తి అంటే అర్థం ఏంటి? మనం పోయి వడల దండలు వేయడం, పులిహోర దండలు వేయడం, పులిహోర ప్యాకెట్లు పెట్టడం. రాముడికి ఇది మాత్రం కాదు ఇష్టం, పానకాలు పెసరపప్పు కాదు. రాముడు చెప్పినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో దాన్ని ఏదైతే ఇష్టంగా నువ్వు అవలంబిస్తావో అదే ఆంజనేయ స్వామికి ఇష్టం. అట్లా ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఆయన నీ కోరికలు తీర్చుతాడు. మరి ఆ క్రుక్కుడ్ నేచర్ మనతోటి లేకుండా, ఆ వంకర టింకర భక్తి లేకుండా అసలైనటువంటి భక్తి వైపు మనం పోయినప్పుడు మాత్రమే మనకు PCH అనేటటువంటి దొరుకుతుంది. నేను ఇంగ్లీష్లో PCH అని చెప్పాను. దాన్ని పీస్, శాంతి, సంతృప్తి, ఆనందం.
దాన్నే మన ఉపనిషత్తుల్లో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అన్నారు. ఏది సత్యమో ఏది అనంతమో అది బ్రహ్మము, ఏది జ్ఞానమో అది బ్రహ్మము. ఇది మన వాళ్ళు చెప్పినటువంటిది. కానీ మనం హృదయం వైపు ప్రయాణం చేయడం లేదు. ఈ హృదయం నిండా మలినం నిండిపోయి ఉంది, మకిలి నిండిపోయి ఉంది, మలినాలు నిండిపోయి ఉన్నాయి. కానీ నిర్మలమైన భక్తి మన దగ్గర లేదు. కృష్ణుడికి తలనొప్పి వచ్చిందట ఒకసారి, తలనొప్పి, హెడేక్ వస్తే భార్యలంతా వెళ్ళి, రుక్మిణీదేవి వెళ్ళి, స్వామి అందరి హెడేక్ తొలగించేవాడవే నీవు, నీకు ఎందుకు హెడేక్ వచ్చింది స్వామి అంటే ఏమనకుండా కూర్చున్నాడట ఆయన. అందరూ వచ్చి అడుగుతా కూడా ఏమంటలేడట. నారదుడు వచ్చినట, వచ్చి అడిగినట, స్వామి అందరూ మన ద్వారకా నగరం అంతా పరేషాన్లో ఉన్నది, ఇబ్బందుల్లో ఉన్నది, మీకు ఎందుకు హెడేక్ వచ్చింది చెప్పండి, అది ఎట్లా తగ్గుతుందో చెప్పండి, మీకు అనాల్జిన్ కావాలన్నా అనాసిన్ కావాలన్నా ఏం ట్యాబ్లెట్ కావాలి అంటే కృష్ణుడు అన్నాడు, నాకు ఏ ట్యాబ్లెట్ వద్దు, నాకు పరమ భక్తులైనటువంటి వారి యొక్క పాద ధూళి తెచ్చి నా తలకు రాస్తే తగ్గిపోతుంది అన్నాడు ఆయన. నారదుడు మరి పరమ భక్తులే కదా, ఎప్పుడు నారాయణ నారాయణ అంటాడు ఆయన, నేను ఇస్తా అన్నాడా? అంటలేడు. బయటికి వచ్చి ఈ అమ్మలంతా ఉన్నారు, 7 మంది 8 మంది, వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, నారదా వెళ్ళి తొందరగా తీసుకొని రాపో, ఈ ఊర్లో ఎవరైనా అడిగి రాపో అంటున్నారు వాళ్ళు. ఈ నారదుడు బయటికి వెళ్ళాడు, పరిగెత్తుకొని పోయాడు. ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు, నా కాలు దూలి స్వామివారికి నేను అబ్బా పాపం తలుగుతుంది అంటున్నారు. ఎవరిని అడుగుతా వాళ్ళు అదే మాట అంటున్నారు. తిరిగాడు ఊరంతా తిరిగితే అందరూ అదే అన్నారు. చివరికి ఆ యమునా నది ఒడ్డుకు పోయాడు. పోతే అక్కడ గోపికలు, రాధాదేవి అందరు ఉన్నారు. ఆ రాధాదేవి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా ఇవాళ మన స్వామివారికి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, మరి ఎట్లా తగ్గుతుంది నారదా చెప్పు అంటుంది ఆమె. భక్తురాలంటే ఎట్లా ఉంటుందో చెప్తున్నా మీకు, ఎట్లా తగ్గుతుందో చెప్పు అంటే, ఎవరైనా నిజ భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క పాదధూళి కొంచెం తలకు రాస్తే తగ్గుతుందట. నీ దగ్గర నేను మీ దగ్గరకు వచ్చానమ్మా, అసలు ఆ 8 మంది ఏం పని చేస్తున్నారు, ఇంట్లో ఉన్న భార్యలు బుద్ధి లేదా వాళ్ళకు, తీసి ఇవ్వచ్చు కదా అంటుందంట ఆమె. అని ఒక్కటే క్షణం ఆలోచించకుండా, ఆ నారద నీ దగ్గర ఖర్చు ఉందా తీసుకో అని కాళ్ళు లేపి నిలబెట్టి, తీసుకో అన్నది ఆమె. ఈమె ఇట్లా కాళ్ళు లేపుతుంటే నారదుడు ఆ మట్టినంతా దాంట్లోకి లాక్కుంటున్నాడు. ఆ పక్కనున్న గోపికలంతా చూశారు, అరే ఏదో రాధాదేవి కాలు పైకి లేపి ఇట్లా అంటున్నది, ఏం జరుగుతుందబ్బా అని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు దగ్గరికి. అంటే ఆ రాధాదేవి అంటుంది, మన స్వామికి తలనొప్పి లేస్తుందట, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళొక్కరు కూడా మట్టి ఇవ్వట్లేదు, ఆ ఊరోళ్ళు ఎవరు ఇవ్వట్లేదట. అంటే వాళ్ళు అంటున్నారు, ఆ గోపికలంతా, మా రాధమ్మ సరిపోకపోతే మాది కూడా తీసుకొని నారదా అని కాళ్ళు లేపుతున్నారు. ఇది నిజమైనటువంటి భక్తి. వాళ్ళ ఆలోచన చేయలే. రాత్రి 10 అవుతున్నది. ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వచ్చాడు. అమ్మ నేను లోపల స్వామివారి దగ్గరికి పోతాను, రాముల వారి దగ్గరికి అంటున్నాడు. అంటే సీతమ్మ అన్నది, రామ ఇప్పుడు నువ్వు రావద్దు లోపలికి. అంటే ఎందుకు రావద్దు అంటే, నీకు ఇప్పుడు లోపలికి వచ్చే అధికారం లేదు, రేపు పొద్దున 6 గంటలకు రావాలి నువ్వు. ఎందుకు రాకూడదు చెప్పు, నేను వస్తానమ్మా, నేను ఎందుకు రావద్దు, నువ్వు పోవచ్చు కానీ నేను పోకూడదా అంటే సీతమ్మ అన్నది, చూడు నా పాపెట్లో సింధూరాన్ని చూసినావా, ఇది నాకు రాత్రంతా ఉండే అధికారాన్ని ఇచ్చింది, నీకు లేదు కదా అది అన్నది. ఒక 5 నిమిషాలు ఆగా అన్నాడు. బజార్కు పోయిండు, ఒంటి నిండా సింధూరం రుద్దుకున్నాడు, వచ్చి నిలబడ్డాడు. నీకు గింత సింధూరం ఉంటేనే తెల్లాలు ఉండే అధికారం ఉంటే నా ఒంటి నిండా సింధూరం ఉందమ్మా, నేను లోపలికి వస్తా అంటాడు ఈ ఆంజనేయ స్వామి. అంత అమాయక భక్తి, చిన్నపిల్లవాళ్ళలాగా భక్తిలో. అట్లాంటి చిన్న పిల్లవాళ్ళు మనకు టీవీలలో స్వాములంతా ఏం చెప్తున్నారు, ప్రవచనకారులంతా ఏం చెప్తున్నారు, ఆంజనేయ స్వామి అంట భక్తి మర్చిపో, ఆయన అన్న బలాన్ని మర్చిపోతాడంట. అంత బుద్ధిహీనుడు వాళ్ళ దృష్టిలో ఆయన. వాళ్ళకు నీవంటే మందిని ముంచి పైసలు అప్పులు ఎగ్గొట్టి, మందికి అన్ని కష్టాలు పెట్టి, పక్కింటోడు ఇంట్లో పోకుండా గుండ్లు పెట్టి, రాళ్ళు పెట్టి, గోడలకు పక్కింట్లో కార్లు వస్తే ఓరువారు పల్లెటూర్లలో కావాలని ఆ గోడ దగ్గర ఇంతలా రాయి పెడతాడు వాడు. ఏమనంటే నాకు గోడకు తాకుతుంది అంటాడు వాడు. ఇంత పాపిష్టోడు. ఈయనంట శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకీర్తి ప్రదాయం అని ఈయన చదువుతానంట, నాకు బలం వచ్చిందని లేస్తాడట ఆయన ఆంజనేయ స్వామి. ఆయన లంకకు పోయాడు. లంకకు పోయి రావణాసురుని ముందు నిలబడ్డాడు. నిలబడితే రావణాసురుడు అన్నాడు, అసలు ఎవడరా నువ్వు, అసలు ఈ లంకకు ఎట్లొచ్చావు నువ్వు, ఈ లంక అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, దేవదానవులను మొత్తం జయించాను నేను, కుబేరుని సంపద మొత్తం కొల్లగొట్టి నా లంకలో గోడలని ఇటుకలతో కట్టుకున్నా, బంగారు ఇటుకలతో గోడలు కట్టుకున్నాను నేను,
మా లంకలో ఎల్పిజి గ్యాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీ గ్యాస్ మా దగ్గర. ఎందుకంటే అగ్నిదేవుని తీసుకొచ్చి మా లంకలో పెట్టాను నేను. మా ఆడవాళ్ళందరికీ ఫ్రీ ఎల్పిజి సిలిండర్. మా లంకలో ఎవరు ఏసీలకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాయుదేవుడు నా కంట్రోల్లో ఉన్నాడు. ఫ్రీ ఎయిర్ అందరికి. ఎంత ఏసీ కావాలంటే 56 అంటే 56, 26 అంటే 26. రిమోట్లు ఎంతనన్నా సెట్ చేసుకోవచ్చు, అంత చల్లటి గాలి వస్తుంది మా దగ్గర. మొత్తము నవగ్రహాలను అష్ట దిక్పాలకులను తీసుకొచ్చి నా లంకలో పెట్టుకున్నాను నేను. అసలు నా దగ్గర రావడం అనేది అంత మామూలు విషయం కాదు. నువ్వు ఎట్లొచ్చావురా లోపలికి అని ఆంజనేయ స్వామిని అడిగాడు. మనమైతే ఏమంటాం, ఎమ్మెల్యే ఎవరో తెలుసా, మా బావ వాళ్ళ చుట్టమే అంటాం మనం. కానీ ఆంజనేయ స్వామి ఏమన్నాడు తెలుసా, శ్రీరామచంద్రుల వారి యొక్క క్రీగంటి చూపు నా మీద పడడం వల్ల ఆయన శక్తి చేత నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను రా అన్నాడు. రామ భక్తితోటి నేను వచ్చాను అన్నాడు. అది నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి చిన్నపిల్లల మనస్తత్వం. కానీ మన భక్తిలో ఈ మధ్యకాలంలో ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. అవసరం లేకున్నా పుట్టు పంచల ఫంక్షన్, పుట్టు శారీస్ ఫంక్షన్. ఎందుకు పెట్టిరో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి వచ్చినోడు తెలియదు, పోయినోడు తెలియదు. ఏమి దోచకుండా సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో. ఏం పని లేదు, ఏం చేద్దాం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం. అసలు ఆ వ్రతంలో సత్యనారాయణ స్వామి తప్ప అందరు ఉంటారు. వ్రతం చేసేవాళ్ళు కూర్చొని స్వామి మీద మనసు పెట్టడం మాత్రం ఏమాత్రం లేదు. అసలు సత్యనారాయణ స్వామి అంటే అర్థమే తెలియదు ఎవరికి. సత్యనారాయణుడు అసత్యనారాయణుడు ఉంటాడు ఎక్కడన్నా ప్రపంచంలో? సత్యనారాయణుడు ఉంటే అసత్యనారాయణుడు ఉండాలి కదా. అట్లా కాదు దాని అర్థం. నారాయణుడే సత్యమని నమ్మడమే సత్యనారాయణ స్వామి వ్రతం. భగవంతుడు ఉన్నాడని నమ్మించడం దాని యొక్క ఉద్దేశం. అంతేగాని ప్రసాదం తినకుండా పోయిండట ఒక ఆమె, పోయిన వెంబడి ఆమెకు వెంటనే చంద్రకేతు మహారాజు యొక్క పడవలన్నీ మునిగిపోయి యుద్ధంలో ఓడిపోయి, ఈ కథలన్నీ ఎందుకోసం అనుకుంటున్నారు? నీవు నారాయణుని నమ్మలేదు, అసలు నువ్వు నిజంగా నమ్ముతలేవు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మీద కూర్చుంటుంది. ఏం పట్టు చీర కట్టుకొచ్చిందా, వదిన పట్టు చీర కట్టుకున్నదో లేదు చూడిపో. ఆ నగ పెట్టుకోమను, ఆ బ్యాంకులోంచి తెచ్చిన నగ తీసి మెడలేసుకోమను, ఆ పిల్లని ఇక్కడ రమ్మను, ఆ కద్దుకీరు అయిందో లేదో చూడిపో బయట, ఈ ప్రసాదం తయారైందో లేదో చూడిపో. నీ ప్రసాదం మీదనే ఉన్నది నీ నెత్తంతా. నీకు ఆ సత్యనారాయణ స్వామి మీద నీ తల లేనే లేదు ఫస్ట్. ఇంకా సత్యనారాయణ స్వామి ఏడు ఉన్నాడు అక్కడ. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాక ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా. గృహప్రవేశం అయింది, సత్యనారాయణ స్వామి వ్రతం అయింది, మీ ఇంట్లో యజ్ఞం అయింది. పొద్దున్నే మిమ్మల్ని ఎవరైనా అడిగినారు అనుకో, మీ ఇంట్లో యజ్ఞం ఎట్లా అయిందంటే, ఏం యజ్ఞమో అమ్మ నడుములన్నీ లాగుతున్నాయంటారా లేదా? యజ్ఞం చేసినాక మీకు ఎవరు కనబడాలి? సత్యనారాయణ స్వామి కనబడాలి, యజ్ఞ పురుషుడు కనబడాలనా? ఆ గృహప్రవేశం చేసినాం, ప్రతి వాడు రాత్రి 9 గంటల దాకా వచ్చారమ్మా. వాళ్ళకి ఇల్లు చూపించలేక చచ్చిపోయిన పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. మీకు మొత్తం చేసిన తర్వాత ఏమొస్తుందంటే భక్తి వస్తలేదు, నడుముల నొప్పి వస్తున్నది. నడుముల నొప్పి ఎందుకు వస్తుంది అంటే మనం టూ మచ్ ఆఫ్ కర్మకాండలో మునిగిపోయినాం. అంటే ఎంత అవసరమో అంత చేస్తలేము, ఏది అవసరమో అది చేస్తలేము, అవసరం లేనివని చేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను ఇప్పటి నుంచి 20 నిమిషాల నుంచి భగవంతుడి గురించే మాట్లాడుతున్నాను. దేవుడు దేవుడు దేవుడు, దేవుని నమ్మండి, ప్లీజ్ బిలీవ్ గాడ్ అని అంటున్నా నేను. కానీ ఒక్కరని ఏమనుకుంటున్నారు, ఏదో చెప్తున్నాడు, ఆయనకు వచ్చింది ఆయన చెప్తున్నాడు, మనకు తెలిసింది మనం వింటున్నాం అనుకుంటున్నారు. రిలేట్ కాలేకపోతున్నాం. దేవుడు, అమ్మో దేవుడి విషయం ఇంత సీరియస్గా ఉందా, మనం ఎప్పుడు పట్టించుకోలేదే. మా మనమరాల మీద ఎంత ప్రేమ, నా మనమడండి అస్సలు వాడు చదివితే వానికి ఏదైనా గుర్తుంటుంది కానీ చదవడండి. ఇట్లా అంటాం మనం మనమళ్ళ గురించి. సత్యనారాయణ స్వామి గురించి ఎప్పుడైనా ఒక మంచి మాట చెప్పినామా? ఓ కృష్ణుని గురించి ఒక మంచి మాట ఏదైనా చెప్పమంటే చెప్తావా? రాముడి గురించి ఒక 4 మంచి మాటలు చెప్పమంటే చెప్తావా? వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే మీరు అందరు చూడండి, ఇక్కడ ఉన్న ఆడపిల్లలైనా సరే మీరు కోపం తెచ్చుకోవద్దు నా మీద. మీ అందరి మైండ్లో మీరు తప్ప అందరు ఉన్నారు. మీకేం సమస్య ఉందంటే, మా ఆడపిల్ల మొన్న వచ్చింది, పండగకు వచ్చింది, అసలు మూతి బిగ్గర పెట్టుకొని పోయింది. అది అసలు నీ కంప్లైంట్ అంతా నీ ఆడపిల్ల మీదనే ఉన్నది. నీ తోడికోడల మీద, నీ ఆడపిల్ల మీద, ఎవరు లేకుంటే ఆ పక్కింటి ఆమె మీద ఉంటుంది కోపం. నీ జీవితం అంతా నీవు ఈ శత్రుత్వంతో దీంతో జీవిస్తున్నావు. విపరీతమైనటువంటి గ్రీడ్, లోపము లోపల. ఎవరికి దానం చేయాలనే బుద్ధి లేదు, ధర్మం చేయాలనే బుద్ధి లేదు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా దాని పట్ల తృప్తి లేదు, ఆనందమే లేదు మన దగ్గర. ఆనందం లేదు. వీరంతా చూడండి, అన్ని జిరాక్స్ కాపీలే. ఇవాళ జిరాక్సే రేపు, రేపటి జిరాక్సే ఈ రేపు.
అసలు మీరు అందరు చెప్పరు ఈడు ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం చేసే సంసారాలని మన అమ్మలు నాయనోళ్ళు చేయనువా అండి? మన తాత మన ముత్తాతలు చేయని సంసారాలా మనం కొత్తగా చేస్తున్నామా? వాళ్ళ పిల్లల్ని కనలేదా? మీకున్నదే ఇద్దరు, గుడుగుడు గుంజం, గుండె రాగం, ఓడు ఫ్రూటీ, ఓడు జ్యూసీ. ఆయన చుట్టూ తిరగడమే సరిపోయాయి. ఇక దేవుని చుట్టూ ఏం తిరుగుతారు? దేవుని చుట్టూ తిరగడానికి టైమే లేదు మన దగ్గర అసలు. ఈ టూ మచ్ ఆఫ్ మ్యాన్ ప్లీజింగ్ ఎక్కువైపోయింది మధ్యలో. మనుషుల్ని పొగడడం, మనుషులను స్తుతించడం. గాడ్ ప్లీజింగ్ లేదు మన దగ్గర. దేవుణ్ణి ప్రార్థించడం లేదు. అందుకొరకు హిందూ సమాజానికి దుఃఖం మిగిలింది ఒక రకంగా చెప్పాలంటే. నిజమైన దైవత్వాన్ని గురించి చింత లేదు. మనుషుల మీద ప్రేమ. చచ్చే వరకు మనుషులే. 90 సంవత్సరాల ముసలామె అరుగు మీద కూర్చొని దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుపోతాడో ఏమో అంటది. ఇంట్లో కోడలతో పోయి జీల్ బండ మీద జింకలాట, ఇంట్లో ఖర్చులు ఎక్కువైతే దుంకులాట. ఇంట్లో పోయి ఆ కోడలతో కొట్లాడుతుంది. దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడని రోజు అరుగు మీద కూర్చొని వచ్చిన వాని కల్లా చెప్తుంటుంది. ఏం చేయాలమ్మా, షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, వాడు పట్టించుకుంటలేడా అంటది. లోపల మాత్రం ఫైటింగ్ చేస్తుంది. ఎందుకు ఇట్లా ఉన్నది మన మనస్తత్వం అంటే మనతోటి గృహస్థ జీవనం డిస్టర్బ్ అయిపోయింది. మనకు ఉండాల్సిన గృహస్థ జీవనం డిస్టర్బ్ అయిపోయింది. మన హిందూ ధర్మంలో బ్రహ్మచర్యం లేదు, ఇప్పుడు వానప్రస్థం లేదు, సన్యాసం ఎవడో తీసుకునేవాడు 100-1,00,000 మందికి ఒకడు లేడు. ఉన్నదల్లా మిగిలింది గృహస్థ జీవనమే. అది సరిగ్గా లేదు. ఎందుకు లేదంటే మన పిల్లలకు మనము చిన్నప్పటి నుంచే తప్పులు మనమే నేర్పుతున్నాం. ఉదాహరణకు ఇప్పుడు ఇన్ని పాపాలు నిండి ఉన్నాయి. పాపం అనగానే మనం ఏమంటాం? ఏంది భయ పాపం అని మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మర్డర్ చేయడం పాపం, అత్యాచారం చేయడం పాపం, ఈ రెండే చెప్తారు. ఇక మిగతా పాపం అనుకోరు. పక్క వాళ్ళను బాధ పెట్టేది ఏది కూడా పాపం అని ఎవడు అనుకోడు. వస్తున్నారు. ఈ పాపం గొంతు వరకు నిండిపోయి ఉంది అది. కాబట్టి అది దైవత్వ భావనను, దేశభక్తి భావనను, ఈ ప్రకృతిని ప్రేమించడము, ఆ భగవంతుని ప్రేమించడం నేర్పనియదు. అది ఎందుకు నేర్పనిది అంటే పాపం వీడి వరకు ఉన్నది మన దగ్గర. నేను మా వీధిలో నేను నడుచుకుంటూ పోతుంటే ఇద్దరు మాట్లాడుకుంటుండ్రు. అరే వీడు ఏం ఇల్లు కట్టిండేం రా అని ఒక ఇల్లుని చూపించి ఒకటి చెప్తే ఇంకోటి ఏమంటున్నా, వాడు ఉత్త కట్టినాడు, మందిని ముంచి కట్టినా అంటున్నాడు. వాడు 30 సంవత్సరాల శ్రమను 3 సెకండ్లలో ధ్వంసం చేసేవాడు. 3 సెకండ్లు. అసలు వాడి గురించి వాడికి ఏమీ తెలియదు. కానీ వాడు అట్లా అనేస్తాడు వెంటనే. మీ ముందు ఎవరైనా మంచి వాళ్ళు ఉండండి. ఇప్పుడు ఆదాని గురించి వాడు అన్నాడు, ఆదాని ఏం సంపాదించిండేం రా అన్నాడు. వాడు ఉత్త సంపాదించినాడు అంటాం మనం. ఎవడు మంచిగా ఉంటే వాడిని ఓర్వజాలని బుద్ధి, ఈర్ష, అసూయ, లేఖితనము, లోభత్వము వీడి వరకు నిండి ఉన్నాయి. ఇవన్నీ పాపాలే. ఒక ఊర్లో చిన్న పిసినారు, ఒక ఊర్లో పెద్ద పిసినారు ఉన్నారట పక్క ఊర్లో. ఈ చిన్న పిసినారికి చెప్పిండంటే వాడు, అరే నువ్వేం పిసినారురా బాబు, పక్క ఊర్లో పెద్ద పిసినారు ఒకసారి చూసి రాపాయన అన్నాడు. వీడు పొద్దున్నే తయారైపోయి పోయేటప్పుడు ఉత్త పోకుండా ఒక కాగితం మీద కుందేలు బొమ్మ గీసుకొని రంగు కాగితం మీద వాడికి గిఫ్ట్గా ఇద్దామని వెళ్ళినట్టు ఆ ఊరికి. పోయేసరికి ఆ పెద్ద పిసినారు ఇంట్లో లేడు. వాళ్ళ కొడుకున్నాడు. అయ్యా మీ నాన్నని చూడడానికి వచ్చాను అంటే, మా నాన్నకి ఏమైనా తెచ్చినావా అని అడిగినాడు. అగో గిఫ్ట్ తెచ్చానని కాగితం మీద కుందేలు బొమ్మ ఉంటే ఇచ్చాడు. మా నయం మంచి పని చేశాడని తీసి లోపల పెట్టుకొని కూర్చోండి, మా నాన్నగారు ఇంట్లో లేరు, మరి మీకు కూడా మేమేమైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా, కూర్చోండి అంటే వాడు అనుకున్నాడు తండ్రి పిసినారోడు కావచ్చు కానీ కొడుకు మంచోడే ఉన్నాడు అనుకున్నాడు. వాడన నోరు తెరవన్నాడు. వీడు నోరు తెరిస్తే ఇగో మామిడి పండ్లు తినడానికి గాలిలో మామిడి పండ్లు గీస్తున్నాడు. వాడు మామిడి పండ్ల ఆకారము గాలిలో గీస్తున్నాడు. వాడు గీస్తుంటే వాడు అనుకున్నాడు, నేనన్నా కనీసం కాగితము కలం ఖర్చు చేసుకొని వచ్చాను, వీడెంత దుర్మార్గుడు గాలిలో మామిడి పండ్లు తినిపించాడు. వాడు వెళ్ళిపోయాడు. సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చాడు. ఏమిరా ఈరోజు ఏంటి విశేషాలు అన్నాడు. ఏమీ లేదు నాన్న, నిన్ను చూడడానికి పక్క ఊరు నుంచి వచ్చాడు ఒక ఆయన, చిన్న పిసినారట ఆయన నీకోసం ఈ గిఫ్ట్ తెచ్చాడని చూపించాడు. నువ్వేమని ఇచ్చిన వారా వానికి అన్నాడు. అంటే నేను గాలిలో మామిడి పండ్లు తినిపించినా అన్నాడు. ఏ సైజు తినిపించినావా అన్నాడు వాడు. అంటే వాడు ఇట్లా చూపించాడు, చెంప మీద ఒకటి కొట్టి, ఒరే ఇంత లావు తినిపిస్తే మన సంసారం ఉంటుందా, నాశనం అవుతుంది రా, బుద్ధి లేదారా నీకు, అన్ని మామిడి పండ్లు అంత సైజు పెడతావరా నీవు అన్నాడు వాడు. ఈ పిసినారితనం ఇవన్నీ పాపాలే. ఈ పాపాలే ఇప్పుడు ఏమైనా తెలిసినా రోగాలైనవి. బీపీలు షుగర్లని ఏంటివనుకున్నారు? ఈ పాపాలే. అందుకే మాకు ఇంగ్లీష్ వాడు కరెక్ట్ పేరు పెట్టి చూడండి, జంటా మైసిన్. సిన్ అంటే పాపం ఇంగ్లీష్లో, అనా సిన్, అన్ని సిన్నులే. ఆ పాపాల గోళీలే వేసుకోవాలి, టాబ్లెట్స్.
వాటి పేర్లే మంచిగా పెట్టాడు వాడు. అనాసిన్, జంటామైసిన్, ఈ మైసిన్, ఆ మైసిన్ అన్నీ అవే. ఈ పాపము హృదయం నింద నిండింది కాబట్టి భగవంతుడు కనిపిస్తలేడు. శ్రవణం చేయాలనిపించదు, ఓ కీర్తన పాడాలనిపించదు. కానీ చూడండి మీరు, ఓ పెళ్ళిలో పోతే డ్యాన్సులు చేస్తారు, 50 ఏళ్ళ అమ్మలు పాటలు వేసుకొని డ్యాన్సులు వీడియోలు తయారు చేయడం. కానీ ఎప్పుడన్నా ఒక భగవన్నామ సంకీర్తన జరిగి రథం తీసుకొని పోతుంటే ఆ ముందు నిలబడి ఓ అన్నమాచార్యుని కీర్తన పాడుతుంటే ఎప్పుడన్నా డ్యాన్స్ చేసిండ్రా? ఈ మా తెలంగాణలో ఇంకో కొత్త ఆచారం వచ్చింది ఈ మధ్యలో. ఏ కులం వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఆ కులం వాళ్ళ ఆడపిల్లలంతా నిలబడి మేము డాష్ కులస్తులం, మాకు సొమ్ములు ఎక్కువ, మేము పలానా కులస్తులం, మాకు బంగారం ఎక్కువ, మేము పలానా కులస్తులం, మాకు బల్బు ఎక్కువ, ఇట్లాని వీడియోలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ కులం పిచ్చి పెరుగుతూ ఉన్నది ఓ దిక్కు, కానీ దైవత్వ భావన హృదయంలో నిండుతలేదు. ఎందుకు నిండుతలేదంటే పాపం వాల్యూ కరప్షన్ మన దగ్గరకు వచ్చింది, భయంకరమైన వాల్యూ కరప్షన్ వచ్చింది. ఒక టైలర్, దర్జీ, బట్టలు కుట్టాయన ఇట్లే నాలాంటి వాడు ప్రసంగం చేస్తుంటే కింద కూర్చొని వింటున్నాడంట. ఈ చెప్పేటాయన చెప్తున్నాడంట, ఏ బాబు, పరద్రవ్యాన్ని లోష్టవతో ఇతరులేక సొమ్ము మట్టి పిల్లతో సమానం, ఎవడు ముట్టొద్దు అన్నాడు. ఇతరులేక సొమ్ము మట్టి పిల్లతో సమానం కాబట్టి ఎవరి సొమ్ము తీసుకోవద్దు. ఒకవేళ ఎవరిదైనా సొమ్ము తీసుకున్నట్టయితే నువ్వు పాపపు రాశిలో పడిపోతావు అని చెప్తుంటే ఈ టైలర్కు భయం అవుతుంది. ఎందుకంటే 50 ఏళ్ళు టైలర్ పని చేశాడు వాడు. మంది అంగీలని, మంది షర్ట్స్ అన్ని కత్తిరించాడు, మంది పాయింట్లన్నీ కత్తిరించాడు. ఎవడు క్లాత్ తెస్తే, మంచి క్లాత్ తెస్తే కత్తిరించుకున్నాడు. వాళ్ళందరూ పోయిన తర్వాత స్వామి దగ్గరికి పోయాడు. స్వామి, నేనైతే పాపం చేసిన మాట వాస్తవం, నా పాపం నాకు కనిపించాలంటే ఎట్లా చేయాలి అని అడిగాడు. అంటే ఏమీ లేదు, నేను ఒక మంత్రం చెప్తా, రాత్రికి ఇది చెప్పుకొని పండుకో, రేపు ఉదయం తెలుస్తుంది నీ పాపం ఏంటో అన్నాడు. వాడింటికి వెళ్ళి కళ్ళు మూసుకొని మంత్రం జపం చేసి పడుకున్నాడు. వాడి సమాధి మీద జెండాలే జెండాలు, రంగురంగుల జెండాలు ఇట్లాంటివి కనబడుతున్నాయని. ఏంటివి అవి? కత్తిరించిన గుడ్డలు, అవి జెండాలే నిలబడ్డాయి మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా. వాడికి భయమైంది, అమ్మమ్మమ్మమ్మ ఎన్ని జెండాలు ఉన్నాయి ఏమిట్రా నాయన, నేను ఇన్ని కత్తిరించాను, ఎంత పాపం ఇది అనుకున్నాడు. అనుకొని మళ్ళీ రోజు పొద్దున్నే గురువుగారి దగ్గరకు వచ్చి పాదాలకు దండం పెట్టి అడిగాడు, స్వామి, నువ్వు చెప్పినప్పుడే రాత్రి మంత్రం చదివాను, నా సమాధి మీద జెండాలే జెండాలు, రంగురంగుల జెండాలు, నేను ఏమేం గుడ్డలు కత్తిరించానో ఆ గుడ్డలన్నీ కనిపిస్తున్నాయి, అవి పోవాలంటే ఎట్లా అని అడిగాడు. అంటే ఏమీ లేదు, నేను ఇంకొక మంత్రం చెప్తా, ఆ మంత్రం ఈరోజు చదువుకొని ఇప్పటి నుంచి నువ్వు ఎవరి జెండాలు ఎవరి బట్టలు గుడ్డలు కత్తిరించొద్దు, మెల్లమెల్లగా ఆ జెండాలన్నీ ఎగిరిపోతాయి అన్నాడు. సరే అని వాడు మంత్రం విన్నాడు, గురువు దగ్గర ఉపదేశం పొందాడు, ఇంటికి వెళ్ళి రాత్రికి మంత్రం చదువుకున్నాడు. ఆ రోజు నుంచి ఎవరి గుడ్డలు కత్తిరించడం మానేసిండు వాడు. మెల్లమెల్లగా ఈ జెండాలన్నీ ఎగిరిపోయినాయి. ఒక 10 ఏళ్ళకు, 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక పెద్ద ఆయన, మా వీరభద్రెడ్డి గారి లాగా మంచి లెనిన్ కాటన్ షర్ట్ గుడ్డ, ఈయనకు 2 మీటర్లు పడుతుంది కానీ 3 మీటర్లు తెచ్చిపెట్టినాడు. ఇక కత్తెర చేతిలో పట్టుకున్నప్పటి నుంచి మనసు ఆగుతలేదు. నేనేమో గురువుగారికి మాట ఇచ్చాను, ఎట్లా చేయాలి అంటే మనసు లోపలికి వెళ్ళన్నది, ఒరే పిచ్చోడా, నువ్వు మాట అయితే ఇచ్చినావు కానీ పాత జెండాలన్నీ ఎగిరిపోయినాయిలే, ఇప్పుడు మిగిలేదు ఒకటే జెండా అంటుంది. అన్నా కానీ మనసు ఒప్పుకోవట్లేదు. కత్తెర దానిపైన పెడుతుంటే ఎట్లా 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 అంటుంటే లోపల నుంచి మనసు గట్టిగా చెప్పింది ఈసారి, ఒరే పిచ్చోడా, జెండాలు చాలా ఉండొచ్చు కానీ ఈ రంగు జెండా లేదురా, ఒకసారి జెండా పెట్టుకొని చూడు నువ్వు అన్నది. కళ్ళు మూసుకొని కత్తిరించాడు అంతే వాడు. వాల్యూ కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది మన మనసులో. దాని పట్ల మనకు శ్రద్ధ లేదు. దైవభక్తి అంటున్నాం కానీ నా మనసును శుద్ధి ఎట్లా చేసుకోవాలని ఎవరు ఆలోచిస్తలేరు. ఆ మనశ్శుద్ధి, ప్రేమ దేవుడి పట్ల ఉన్నప్పుడు మాత్రమే ముందు మనం చెప్పుకున్నటువంటి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఆ తల్లిని తండ్రిని ఆరాధించాలంటే నీ హృదయంలో ప్రేమ ఉండాలి. మరి ఈ ప్రకృతిని పాడు చేయొద్దు, పర్యావరణం కాపాడాలి అంటున్నాం. గో సంపద గురించి వారు ఇందాక చెప్తూ ఉన్నారు, గోవులు మీ దగ్గర పెంచుకోండి అంటున్నారు. అసలు మా దగ్గర అయితే గోవులు కాసేవాళ్ళు లేరు ఎవరు. ఇప్పుడు గోశాలలో గోవులు ఉంటే కూడా మేపే వాళ్ళు లేరు, ఒక చోట ఉండాల్సిందే. అవి ఇళ్ళకు తీసుకెళ్ళి
పూర్వకాలము ఒక్కొక్క ఇంట్లో 2-3 కనీసం 2-3 ఆవులు ఉండేవి. ఇప్పుడు 2-3 ఆవులు లేవు. ఇప్పుడు మొత్తం మందుల కూడు తింటున్నారు. ఏ చెట్టు వృక్షం పనిచేస్తలేదు. ఎందుకు చేస్తలేదు? కర్నూలులో పోతే 200 ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి మొత్తం. ఆ ఫర్టిలైజర్ షాపులకేంచి కొట్టినటువంటి మందు మోనోక్రోటోప్రాసు, గ్లైసీలు ఇవన్నీ తీసుకొచ్చి పంట పొలాలకు కొట్టడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళని మిగతా అన్ని చెట్లకు పోతున్నాయి. ఆఖరికి నల్లమల కొండల్లోకి, శ్రీశైలం కొండల్లోకి, తిరుపతి శేషాచలం కొండల్లోకి కూడా ఆ నీళ్లు పోతున్నాయి. ఆయుర్వేదం మందులు పనిచేస్తలేవు. ఎందుకంటే వాటి వేర్లలో పోయి చేరుతుంది ఈ మందు. మనం చేస్తున్న గొప్పతనం అది. మీరు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఉన్నాయి, పోయి చూడండి. 7 రాష్ట్రాలలో వాళ్ళ తల మీద గింజలేస్తే మొలుస్తాయి, అట్లా ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ 2-3 కంటే ఎక్కువ లేవు 7 రాష్ట్రాలలో. ఫర్టిలైజర్ షాపులు 10 ఫర్టిలైజర్ షాపుల కంటే ఎక్కువ లేవు వాళ్ళ దగ్గర. మరి మన దగ్గర ఎమ్మిగనూరులోవో, ఆదోన్లోవో, లేకపోతే ఇక్కడ నందికొట్కూరువో, ఇంకే ఊరికన్నావో ప్రతి ఊర్లో 60-70 ఫర్టిలైజర్ షాపులు, పెస్టిసైడ్ షాపులు ఉంటున్నాయి. మరి హైదరాబాద్లో 75 కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. రోగాలు తెచ్చుకుంటున్నాం, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. మన శరీరాన్ని మనమే విధ్వంసం చేసుకుంటున్నాం. మన కూరగాయలు ఇండ్లలో పండించుకునే వాళ్ళు పూర్వం ప్రతి ఇంట్లో పెరడు ఉండేది. ఎవరి సొరకాయ వాళ్ళకి పండేది, ఎవరింట్లో కాకరకాయలు వాళ్ళకి పండేవి, ఎవరింట్లో చిక్కుడుకాయ వాళ్ళకి పండేది. ఇట్లా అమ్మ పొట్లకాయ పట్టున తెంపుకొని వచ్చి అప్పటిదప్పుడు రసం గారుతుంటే పెరుగులేసి వండేది. ఇప్పుడు ఎవరింట్లో అన్న కూరగాయలు పండిస్తున్నారా? మన ఇంట్లో పాలకూర పండించి చూడండి, ఇట్లా తెంపంగానే వాడిపోతుంది అది. కానీ షాప్లో పోయి చూడండి, ఎప్పుడు తాజా ఉంటుంది. ఏం కలుపుతున్నాడు వాడు అందులో? ఏం నీళ్ళు దానిపైన చల్లుతున్నాడు సాయంత్రం వరకు తాజాగా ఉండడానికి? ఏదో ఊర్లో బేదంచెర్ల కాడ వండిన పాలకూర తెచ్చి కర్నూలు అమ్మితే సాయంత్రం వచ్చినంత వరకు ఫ్రెష్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? మీ ఇంట్లో పాలకూర కట్ట తెంపి చూడండి, 15 నిమిషాలు వాడిపోతుంది, బయట ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర ఎట్లా ఫ్రెష్గా ఉంటున్నది? ఏం మందు వాడుతున్నారు? మామిడి పండ్లు మామిడి పండ్లు చూడండి, ఎర్ర కలర్ చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది. పసుపు చందన గుణాల కలయిక సంతూర్ అడ్వర్టైజ్మెంట్ లాగా అది. ఆ కలర్లు చూస్తేనే తినబుద్ధి అవుతుంది. మరి అవన్నీ ఎట్లా తయారవుతున్నాయి? ఆ మామిడి పండ్లు ఎందుకు అట్లా తయారు చేస్తున్నారు? అరటి పండ్లు ఎందుకంత తొందరగా మాగుతున్నాయి? ఈ మందుల కూడంతా మన శరీరానికి మనమే పెడుతూ ఉన్నాం. మనమే రోగం తెచ్చుకొని మన ఆరోగ్యాలు పాడు చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నాం. ఎవ్వరు వ్యాయామం చేయరు. పొద్దున్న లేచిన తర్వాత పక్కింట్లో పంచాయతీ అవుతుంటే లేచి గోడ మీద నిలబడి పనిడిచిపెట్టి చూస్తారు. కానీ ఒక 5 నిమిషాలు 4 ఆసనాలు వేద్దామన్నారు, ఓ కొద్దిసేపు నడక చేద్దామన్నారు, బొజ్జలు తగ్గించుకుందామన్నారు. లేరు. ఈ తాగుడు విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఊర్లో చూసినా తాగుతున్నారు. ఇక్కడ ఎట్లుందో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే తాగడం అనేది చావులకు, బతుకులకు, పెళ్లిళ్లకు తాగుడు లేకపోతే అవి అయితలేవు కార్యక్రమాలు. అందుకే ఆయన బొజ్జ బండి నడుపుతుంటే ట్యాంక్ మీద పడుతుంది వాళ్ళ బొజ్జ. అంత పెద్ద బొజ్జలు పెరిగిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికినటువంటి మన పెద్దలు ఇవాళ 50 ఏళ్ళు రాకముందుకే హార్ట్ అటాకులు, రకరకాల రోగాలు చచ్చిపోతున్నారు. కాబట్టి శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రకృతిని గౌరవిస్తలేం. ప్రకృతిని మనం విధ్వంసం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి మనని విధ్వంసం చేస్తుంది. ఉపనిషత్తు చెప్పింది మాట నేను చెప్పిన మాట కాదు, ఏ సైంటిస్ట్ చెప్పిన మాట కాదు. ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ఈ భూమి అంటదట, నా మీద ఉన్న సమస్త పదార్థాలను వీడు తింటున్నాడు కదా, వీడిని నేను తినేస్తాను ఎప్పుడో ఒకసారి అంటదట. ఆ భూమి తినేస్తుంది వాడిని. ఈ భూమి మీద ఉన్న అన్ని పదార్థాలు మనకు కావాలా? నూడిల్స్ ఎట్ నుంచి వచ్చినాయి మనకు? నూడిల్స్ తిండే ఏంటి అసలు? ఫస్ట్ ఏడ చూసినా నూడిల్స్ షాపులు అయినాయి. ఇప్పుడు మాంసం కొట్లు, ఒక చికెన్ షాప్లో చికెన్కు ఇంజక్షన్ లెక్కించి చికెన్లు తయారు చేస్తున్నారు వాటిని. మరి పూర్వం కోళ్ళు, నాటుకోళ్ళు తినేవాళ్ళు మధ్యాహ్నం కోడి కావాలంటే అప్పటిదప్పుడు పరిగెత్తి మిద్దెలపై కురికితే, అది పెంటలపై కురికితే పట్టుకొచ్చి తినేవాళ్ళు. దానికి అంత శక్తి ఉండేది, నిన్నట్లా ఉరికిచ్చేది. ఇప్పుడు ఫారెన్ కోడి ఒక్క అడుగు కూడా ఏది, అది మనలాగానే ఉంటుంది. అది కూడా మన వాకింగ్ లాంటి వాకింగే దాన్ని కూడా. దాన్ని తీసుకొచ్చి షాపులలో ఇంజక్షన్లు వేసి అమ్ముతున్నారు, వాటిని తినేస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, అటు దైవభక్తి లేకుండా పోయింది, ఇట్లా ప్రకృతి పైన ప్రేమ లేకుండా పోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ కులాల పిచ్చి చాలా అయిపోయింది. నా కులము, మా కులం వాడు ఏది మంచి చేసినా మంచే,
మా కులం వాడు ఎంత చెడ్డ చేసినా చెడ్డది కాదు. ఈ ధోరణి ప్రబలిపోయింది ఇప్పుడు. కానీ నిజానికి 4-5 ముఖ్యమైన విషయాలు మీ అందరి ముందు పెడతాను. మన దేశంలో 6వ శతాబ్దంలోనే ఆల్వార్లు నయనార్లు అని తమిళనాడులో పుట్టారు. ఆల్వార్లు అంటే మీరు తిరుపతి వెళ్ళి చూడండి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇట్లా ముందుకు పోగానే ఇట్లా 12 మంది తల ఇట్లా చేతులు పెట్టుకొని ఉంటారు. 11 మంది మగవాళ్ళు, ఒక ఆడ మనిషి ఆండాళ్ళ తల్లి. ఏ వైష్ణవ దేవాలయంలో అయినా ఆ బొమ్మలు ఉంటాయి. దాంట్లో ఒక ఆయన తిరుప్పాణి ఆల్వార్ అని ఉన్నాడు, ఒక దళితుడు. ఆయన మాదిగ వర్గానికి చెందినటువంటి ఆయన శ్రీరంగంలో కావేరి నది ఒడ్డున కూర్చొని భగవంతుని గురించి గొప్పగా పాటలు పాడేవాడు. ఆ గుళ్ళో ఒక ఆయన పనిచేస్తున్నాడు, పూజారి. ఆయన పేరు లోకసారంగ ముని. ఆయనకి ఈ మాలదాసరి అంటే కోపం ఆయన మీద. వీడేంటి పాటలు పాడతాడు, ఆ దేవుడి గురించి పాడితే గిడితే నేను పాడాలి, వీడెట్లా పాడతాడు అనుకున్నాడు ఆయన. ఈ కావేరి నది ఒడ్డున కూర్చొని ఒకరోజు ఈ మాలదాసరి అద్భుతంగా పాడుతుంటే ఈ లోకసారంగముని, ఈ బ్రాహ్మణుడి కోపం వచ్చింది. ఒక రాయి తీసుకొని వాడి భుజం మీద కొట్టాడు. వాడి భుజానికి గాయమైంది. వెళ్ళి రంగనాథుని దేవాలయంలోకి వెళ్ళి అర్చన చేద్దామని పోతే ఆ రంగనాథుని భుజం నుంచి రక్తం కారుతుందట. ఏందబ్బా స్వామివారి భుజం నుంచి రక్తం కారుతుందని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆకాశవాణి వినిపించిందంట. నన్ను గురించి అద్భుతంగా పాడే వ్యక్తిని నువ్వు గాయపరిచావు, ఆ దెబ్బ వాడికి తగిలింది, నా భుజానికి తగిలింది అన్నాడట స్వామివారు. అంటే ఆ బ్రాహ్మణుడు అనుకున్నాడట, ఈ రోజు నుంచి నేను ఈ యొక్క దురాచారాన్ని రూపుమాపాలే, కులభేదం పాటించకుండా ఈ ప్రపంచానికి ఒక సూచనను నేను ఇవ్వాలనుకున్నాడట. అనుకొని మేళ తాళాలతోటి వెళ్ళి ఆ తిరుప్పాని ఆల్వారు దళితుని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆయన వాహనంగా మారి శ్రీరంగం వీధులు మొత్తం తిప్పి శ్రీరంగం దేవాలయంలోకి తీసుకెళ్లి శ్రీ రంగనాథ స్వామి దర్శనం చేయించాడు. దీన్ని మునివాహన సేవ అంటారు, మునివాహన సేవ అంటారు. ఆ తర్వాత కాలంలో కన్నడ ప్రాంతంలో మహాత్మా బసవేశ్వరుడు అన్ని కులాల వాళ్ళను, ఇగో ఇట్లాంటి అసెంబ్లీ, ఇప్పుడు మనం అనుకునే అసెంబ్లీ పార్లమెంట్ లాగా అన్ని కులాల వాళ్ళని కూర్చోబెట్టి దాంట్లో మడివాళ్ళు మాచయ్య అని ఒక చాకలి ఉన్నాడు, గానద కన్నప్ప అని గాండ్లోళ్ళు అంటే నూనె తీసేవాళ్ళు గానగలు తిప్పేవి ఆయన ఉన్నాడు, మాదిగ హరలయ్య, కిన్నెర బ్రహ్మయ్య, అక్క మహాదేవి, అల్లమ ప్రభు, చెన్న బసవేశ్వరుడు, అన్ని కులాల వాళ్ళని కూర్చొని అనుభవ మండపం అనే పార్లమెంటును పెట్టాడు ఆయన. పెట్టి ఆయన అన్నాడు, మిమ్మల్ని అందరినీ గుళ్ళోకి సరిగా రానియకుంటే ధనవంతులు నిర్మింతురు నీకై దగద్దగోజ్వల గోపురాదులను, ధనము లేని బడుగును నేనెట్టుల గట్టుది శివాలయంబును. ధనవంతులు నిర్మింతురు నీకై దగద్దగోజ్వల గోపురాదులను, ధనము లేని బడుగును నేనెట్టుల గట్టుది శివాలయంబును. ఇదిగో ఈ ఆలయం, ఇదిగో పసిడి కలశమగు శిరమిదిగో, ఈ ఆలయ కంబములివిగో, నా హృదయమున నివసింపుము శ్రీ సంగమేశ్వర. నీకు ధనవంతులు పెద్ద పెద్ద ఆలయాలు కట్టవచ్చు, నేను కట్టలేకపోవచ్చు. ఇగో నా శరీరమే ఆలయము, నా తలకాయనే శిఖరము, నా కాళ్ళే స్తంభాలు, నా హృదయమే గర్భగుడి, నా హృదయంలో నివసించయ్యా ఓ సంగమేశ్వర అని వేడుకున్నాడు మహాత్మా బసవేశ్వరుడు. దాని ప్రభావమే ఈ రాయలసీమలోనే ఇక్కడి నుంచి దగ్గర పుట్టినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చింది. అది 15వ శతాబ్దంలో ఆయన అన్నాడు, కన్న కొడుకుల కన్న మిన్నను కక్కడిని తానాదరించెను, మతములను తులనాడి సిద్ధున కచల తత్వము నెరుకపరిచెను, అచ్చమాంబా ఇల్లు చేరి అలమందలగాసినాడట, సుత్తిబాడిసె వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని, సుత్తిబాడిసె వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని, మతములను నెలకొలిపి జనులను మహిమలత భ్రమ పెట్టలేదు, వీరబ్రహ్మము యోగిరోరన్నా, నిరతంబు శ్రమచే త్యాగతత్వము నేర్పెగదరన్నా. సుత్తి బాడిసె పట్టుకొని నిరంతరం త్యాగతత్వం నేర్పి అందరు కర్మయోగులు కావాలని ప్రపంచానికి చెప్పి తన కొడుకులాగా ఆ యొక్క మాదిగ కులానికి చెందినటువంటి ఆయన యొక్క అక్కడిని, అన్నాజయ్య అనేటటువంటి బ్రాహ్మణుడిని, ఈశ్వరమ్మ అనేటటువంటి మహిళను, వీళ్ళందరినీ శిష్యులుగా చేసుకొని అన్ని కులాల వాళ్ళకు ఆధ్యాత్మిక అధికారం ఉందని ఇచ్చినటువంటి వాడు ఈ గడ్డ పైన పుట్టినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కులమెంచగా నేల గుణమే సద్గుణము అన్నాడు వేమన యోగి. ఆ తర్వాత అన్నమయ్య
32,000 కీర్తనలు తిరుపతిలో ఉండి రాస్తే దానిలో 12,000 కీర్తనలు దొరికితే ఆ 12,000 కీర్తనలో ఒక మకుటాయమానమైన కీర్తన ఒకటి ఉన్నది. 7 కొండల వెంకటేశ్వర స్వామి శిఖరం లాంటి కీర్తన అది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు వెళ్ళే శ్మశానమైన బ్రాహ్మణుడు పోయే శ్మశానమైన ఒక్కటే, ఏనుగు మీద పడే ఎండైనా కుక్క మీద పడిన ఎండైనా ఒకటే అని భగవద్గీత సారాంశాన్ని అన్నమయ్య ఈ గడ్డ నుంచే బోధించి ప్రపంచానికి మనందరం కలిసి ఉండమని చెప్పాడు. దాని ప్రభావంతో కేరళలో ఒక నారాయణ గురు, ఒక సంత్ తుకారాం, ఒక అస్సాంలో ఒక శంకర్ దేవ్, కశ్మీర్లో ఒక లల్లాదేవి, రాజస్థాన్లో ఒక మీరాబాయి, బెంగాల్లో ఒక చైతన్య మహాప్రభు, ప్రతి రాష్ట్రంలో మహాత్ములంతా పుట్టి అన్ని కులాల వాళ్ళు సమానమే, అందరూ సమానమే అని చెప్పి ఈ దేశానికి ప్రబోధించినటువంటి మహనీయులు, మహాత్ములు, యోగులు, పుణ్యపురుషులు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఈ రాయలసీమలోనే అలాంటి మహనీయులంతా ఎక్కువ మంది ప్రభవించారని చెప్పడానికి మనం ఏ రకమైన సంకోచం లేదు. కాబట్టి కులపరమైనటువంటి భేదభావాలు హిందూ సమాజం వదిలిపెట్టాలి. అందరిది ఒకే రకమైనటువంటి ఆత్మవత్ సర్వభూతాన్ని ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. నీ లోపల నా లోపల అందరి లోపల ఉన్నటువంటి శివుడే ఉన్నాడు. నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన గల శివుడు నాలోన గల శివుడు లోకాల నేలగలడు అని ఒక ఆయన చెప్పాడు. నీ లోపల నా లోపల ఉన్నవాడు శివుడే అని చెప్పాడు. కాబట్టి కులతత్వాన్ని కొంచెం వదిలిపెట్టాలి అందరూ. కులం పిచ్చి ఉండొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాపాలుగా మన హృదయంలో ఉన్నాయి కాబట్టి భగవంతుడు మన హృదయంలోకి వస్తలేడు. మరి అన్ని సమస్యలే చెప్పారు సార్, దీనికి పరిష్కారం చెప్పండి. పరిష్కారం ఉండాలి కదా. ఇప్పటిదాకా మీకు 40 నిమిషాలు సమస్యలే చెప్పిన, మన దీనికి పరిష్కారం ఎవరు చెప్పాలా? మీరే చెప్పాలా. నేను చెప్పే పరిష్కారం కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పరిష్కారం చెప్పాడు. ఏమి చేయాల వీటన్నిటికీ? ఈ పాపాలన్నీ పోవాలంటే, ఎస్బీఐ అకౌంట్లు రాకుండా ఉండాలంటే మనం అందరం 3 పాటించాలి అన్నాడు ఆయన. 1 యజ్ఞము, 2 తపస్సు, 3 దానము. ఈ 3 చెయ్యాలి. యజ్ఞం అనగానే మనం కళ్ళు మూసుకోగానే ఓ గుడిసె, ఓ కాషాయ బట్టలు వేసుకున్నటువంటి బ్రాహ్మణుడు, పెద్ద ఇటుక పిల్లలు, కట్టె పుల్లలు, మంట, ఇది మన మెదడులోకి వస్తున్నది. యజ్ఞం అంటే అర్థం ఏంటంటే శ్రవణం యజ్ఞం. రోజు గురువుల దగ్గర కూర్చొని వినాలి, రోజు నిరంతరం దీన్ని క్లీన్ చేసుకోవాలి బుర్రను. ఎన్ని మలినాలు మన మనసులో నిండిపోతున్నాయి రోజు. మనం ఇంట్లోంచి లేవండి, పల్లెటూళ్ళలో ఇంటి పక్కల నల్లకాడ ఎంత పెద్ద పంచాయతీ అయితే ఉంటుందో, ఆ తిట్లన్నీ వద్దన్నా నీ చెవులలో వచ్చి పడతాయి. అవి పాపాలన్నీ మనకు తెలియకుండా మన హృదయంలోకి వస్తుంటాయి. మరి ఇది క్లీన్ చేయొద్దా? ఒక రాగి చెంబు ఉందంటే రామకృష్ణ పరమహంస అన్నాడు, రాగి చెంబును ఉదయం చింతపండు పెట్టి కడగాలి, సాయంత్రం చింతపండు పెట్టి కడగాలి అన్నాడు. ఉదయం నుంచి గాలి తగిలితే సాయంత్రానికి మక్కిలు పట్టిపోతుంది, సాయంత్రం నుంచి గాలి తగిలితే ఉదయానికి మక్కిలు పట్టిపోతుంది. అట్నే మన మనస్సును పవిత్రం చేసుకోవాలంటే మనకు యజ్ఞం ఉండాలి. ఆ యజ్ఞం జ్ఞాన యజ్ఞం కావాలా. వినేది నేర్చుకోవాలి, మంచి విషయాలను వినడం నేర్చుకోవాలి, మంచి విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. మంచి విషయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ ప్రసంగం ఆ ప్రసంగం ఆ ప్రసంగం ఈ ప్రసంగం కాదు. ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా గురువుల దగ్గర వినాలి. ఏదైనా ఒక గురువు దగ్గర కూర్చోవాలి, లేకపోతే ఇలాంటి వాటిల్లో సత్సంగాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందాక అన్నారు చూడండి, మంచి మాటలు వినాలంటే, మంచి మాటలు అంటే ఏంటి? మంచి మాటలు అంటే చెప్పులు కొండపోయి గోడ పక్కన నిడవడం, నీ టవాల్ను ఎడమవైపు వేసుకోవడం, స్నానం చేసేటప్పుడు బకెట్లో మగ్గేయడం, ఇవి పెద్ద మంచి మాటలా? ఇవి నిన్ను పెద్ద మార్చేటివా? ఇవేమన్నా నిన్ను మార్చాల్సినటువంటి లోపల ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా రిపేర్ కావాలంటే నీకు నీతి బోధ జరగాలి, జ్ఞాన బోధ జరగాలి. ఆ జ్ఞాన బోధ గురువుల ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం వల్ల, ఆధ్యాత్మిక శ్రవణం వల్ల మన మనస్సులు పరిశుభ్రం అవుతాయి. అది యజ్ఞము. అంటే మరి అది వాళ్ళు చేసేది, ఆ మంటలు పెట్టి చేసేదంత యజ్ఞం కాదా? అది యజ్ఞమే, అది ఒక యజ్ఞం.
ఇది ఒక యజ్ఞం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒక యజ్ఞం. మీరు దాంట్లో మంత్రం చెప్తారు, ఓం నారాయణాయ స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ అంటున్నారు. అక్కడ మంత్రం చెప్తున్నారు. ఇక్కడ నేను ప్రతి మాట భగవంతుని గురించి మాట్లాడుతున్నాను. అయ్యా భగవంతుని ప్రార్థించండి, భగవంతుని పట్ల నమ్మకం కలిగి ఉండండి, దేవుడి పట్ల శ్రద్ధ కలిగి ఉండండి అంటున్నా. ఇదంతా ఒక యజ్ఞమే. ఈ యజ్ఞము, ఈ తపస్సు అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు సత్యం పలకలిగా నేర్చుకోవాలి. వాల్యూ కరప్షన్ ఉండకూడదు జీవితంలో. చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్తారు, అసత్యాలు మాట్లాడతారు, మందిని కింద మీద చేద్దామని చూస్తారు, చిన్న చిన్న పాలిటిక్స్ కోసం కింద మీద చేస్తారు. ఇవన్నీ వాల్యూ కరప్షన్ నీకు సంబంధించింది కాదా? నిన్ను ఎవడన్నా లోపల వచ్చి రిపేర్ చేస్తాడా? ఎవడన్నా నీ బండిలో పెట్రోల్ అయిపోతే నువ్వు కదా పోసుకోవాల్సింది ముందుకోవాలంటే. కాబట్టి నిన్ను నువ్వు రిపేర్ చేసుకోవాలంటే నీకు తపస్సు కావాలి. అది మౌనమా, ధ్యానమా, నామజపమా, స్తోత్రమా, ప్రతిరోజు చేసుకోవాలి. అందరూ సాయంత్రం అయితే కూర్చోవాలి. ఏ కులం వాళ్ళైనా పర్లేదు, దేవుడికి 2 ఊద్బత్తీలో అగరబత్తీలో ఇంత దీపం పెట్టి కూర్చొని దండం పెట్టుకోవాలి. కానీ అందరూ సాయంత్రం అయితే చాలు మొగిలి రేకులు, ఇనుప రేకులు, భార్యామని, కోడలా కొడుకు పెళ్ళామా, నా పేరు మీనాక్షి. ఇక మగవాళ్ళకందరికీ రాజకీయాలు. ఈ పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో ఏమిట్రా? నీకెందుకు ఎప్పుడు పెడితే? టీవీలకు అత్తుకపోయి కొట్లాటలు, ఈ పార్టీలకు ఆ పార్టీలకు చేరిపోతున్నారు. కానీ నీ ధర్మం ఏందో నీకు తెలియట్లేదు. ఇది సనాతన ధర్మం అంటే ఇది, హిందూ ధర్మం అంటే ఇది. నువ్వు వ్యక్తిగతంగా ఏ ధర్మం నువ్వు పాటించకుండా అందరూ హిందువులంతా గట్టిగా ఉండాలి, సంఘటితంగా ఉండాలంటే సాధ్యం కాదు. అది వ్యక్తిగతమైన ధర్మం అంటే నీ దగ్గర ఆ ధర్మం ఉండాలి, ఆ పవిత్రత నీ దగ్గర ఉండాలి. దానికి తపస్సు నీకు కావాలి. 3వది దానం. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తా. నా దగ్గర ఏముందండి దానం చేయడానికి అని ఎవరు అనొద్దు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా 10% డబ్బును ధర్మ కార్యాలకు భగవంతుని కోసం దానం చేయాలి. 10% డబ్బు అంటే నువ్వు 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు ఇవ్వాలి. కానీ మనం అట్లా అంటామా? ఈ మధ్య ఏమిటో పైసల విషయాలన్నీ మా పిల్లలు చూస్తుండ్రు అంటాడు ఒక ఆయన. పైసల విషయాలకు వచ్చేసరికి మా పిల్లల మీద వేసేస్తారు. మా కోడలు మాటనే వింటున్నాడు మా కొడుకు. మరి మీ కోడలు వాళ్ళ అన్న కొడుకు పెళ్లి సంబంధానికి నీవెందుకు పోయినావు? పెళ్లి చూపుల కాడికి మాట్లాడడానికి నీవెందుకు పోయినావు? మరి అన్ని వాళ్ళే చూసుకున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా. కానీ మనం అట్లా చెప్తలేం. మన పిల్లలకు ధర్మాన్ని నేర్పించాలి, పని కట్టుకొని నేర్పించాలి, గుళ్ళకు బొమ్మని నేర్పించాలి, ధర్మ కార్యాల్లో మీ డబ్బును వినియోగించమని చెప్పాలి. కానీ మా పిల్లలు ఈ మధ్య నా మాట వింటలేదు సార్, పైసల విషయాలు మాత్రం మా పిల్లగాడే చూసుకుంటున్నాడు అనవద్దు. ఇట్లా చాలామంది అంటున్నారు. పిల్లలకు లేని లోభత్వం మీరే నేర్పుతున్నారు. 10% తప్పకుండా భగవంతుడి కోసం ఖర్చు పెట్టాలి. నువ్వు రైతువైనా, వ్యాపారివైనా, ఉద్యోగివైనా, ఎవరైనా సరే. మరి మేము ఇట్లా చెప్తున్నాం కదా, బట్టలు తెల్లగేసుకొని చెప్తున్నాం సార్, నీవు అలా ఉన్నామంటే మేము అలా ఉన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. 30 ఏళ్ళ మా జీవితంలో మేము గురువు దగ్గర అది నేర్చుకున్నాం, ఇట్లా పాటిస్తున్నాం ఈరోజు వరకు. 10% డబ్బు తప్పకుండా భగవంతుని కోసం ఖర్చు పెట్టాలి. భగవంతుని కోసం అంటే ఇగో ఇట్లాంటి కార్తీక వనభోజనం అవుతుంది, ఇగో ఈ 10 రూపాయలు నా దగ్గర ఉన్న 1000 రూపాయలు నేను ఇస్తున్నాను, ఇవ్వాలి అంతే. దానం చేసేటప్పుడు ఎవరికి చెప్పొద్దు. ఇంకొక 5% డబ్బును మీరు సంపాదించిన 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు భగవంతుడికి ఇవ్వాలి. 5% డబ్బును మీకు తెలియనటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళ కట్న కానుకలుగా ఇవ్వాలి. పెళ్ళిళ్ళకి పోతే గిఫ్టులు ఇస్తుంటారే, ఆ గిఫ్టులు ఇచ్చేది అదే వాస్తవానికి. మన దేశంలో అట్లాంటి సాంప్రదాయం ఉంది. అది చెప్పకూడదు, ఇచ్చేది చెప్పకూడదు. అంతేగాని మన వాళ్ళు మనకి ఏం గిఫ్ట్ ఇచ్చారు, 350 రూపాయల చీర పాత ఉంటుంది అదే పెట్టేసాను, దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి రీప్యాక్ చేసి పెట్టకూడదు, పాపం చుట్టుకుంటుంది మీకు. ఈ వ్రతాలు చేస్తే ఆడపిల్లలు మరే గమ్మతుంటారు. ఆ పెట్టిన కుడుకలే మళ్ళా, ఆ పెట్టిన జాకెట్ గుడ్డలే మళ్ళా తిప్పుతారు. ఆ ఊరంతా అవే తిరుగుతుంటాయి, 2 జాకెట్ గుడ్డలు. ఈమె ఆమెకు పెడుతుంది, ఆమె ఈమెకు పెడుతుంది, ఈమె పక్కింటి ఆమెకు పెడుతుంది. పాపం, అది పెట్టకూడదు. అసలు మీరు కట్టుకుంటారు అట్లాంటివి. 30 రూపాయల జాకెట్ గుడ్డ ఎవరైనా దొడుగుతున్నారండి ఇప్పుడు? మరి మీరు మందికి ఎట్లా పెడతారు? ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మన ఇంట్లో ఏదో పాత గిఫ్ట్ ఉంటే దాన్ని రీప్యాక్ చేసి పెట్టొద్దు. అట్లాంటి దానాలు చేయకండి. దానం చేస్తే ఎడమ చేతి చేస్తే కుడి చేతికి తెలియవద్దు, కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియవద్దు అని చెప్పిండ్రు. ఒక్క కోడిగుడ్డు దానం చేసి అనాథాశ్రమం చేసి 1000 ఫోటోలు దిగుతాడు ఒక ఆయన.
ఒకటే కోడిగుడ్డు, ఉడికించిన కోడిగుడ్డును ఇచ్చినటువంటి ఓపుల్ రెడ్డి గారు 50 ఫోటోలు ఫేస్బుక్లో వాట్సాప్లో. దానం చేస్తే చెప్పొద్దు. 5% దానము తప్పకుండా కట్న కానుకల కింద ఇవ్వాలి. 10% భగవంతునికి, 5% కట్న కానుకల కింద దానం ఇవ్వాలి. ఎవరికో నోట్బుక్లు ఇప్పియండి పేదవాళ్ళకు. లేదు ఒక ఇట్లాంటి కార్యక్రమం ఏమైనా జరిగిందంటే దాంట్లో ఒక ఖర్చు పెట్టండి మీ డబ్బును. 15% ఖర్చు అయిపోయింది. 10% భగవద్ ఆరాధనకి ఇవ్వాలి. ఒక 5% దాన ధర్మాలు చేయాలి. 15% అయిపోయింది. మీరు సంపాదించుకున్న 100 రూపాయల్లో 15 రూపాయలు అయిపోయినాయి. ఇంకొక 15 రూపాయలు మీరు మళ్ళీ డబ్బు సంపాదించడానికి ఖర్చు పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి. మన ధర్మశాస్త్రాలు చెప్పిన మాట చెప్తున్నా మీకు. 15 రూపాయలు భగవదారాధనకు, 15 రూపాయలు ఖర్చు అయిపోతే ఇంకొక 15 రూపాయలు మళ్ళీ డబ్బు ఖర్చు చేయడానికి పెట్టుబడి పెట్టాలి. 30 రూపాయలు అయిపోయినాయి. ఇంకా మీ దగ్గర 70 రూపాయలు ఉన్నాయి. దీంతో మీరు కేకులు కొయ్యొచ్చు, పీకలు కొయ్యొచ్చు, గోవా కొయ్యి రావచ్చు, గుట్కాలు తినవచ్చు. మీ సమస్తమైన ఎంటర్టైన్మెంట్కి అంతా దాన్ని వినియోగించుకోవచ్చు. ఈ 15% డబ్బును మాత్రం తప్పకుండా దేవుడి పేరు మీద ఇవ్వడం నేర్చుకోవాలి. సార్ మరి నాకు వచ్చే ఆదాయమే, మేము సంవత్సరం అంతా వ్యవసాయం చేస్తే మాకు 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. లేదు పలానా ఒక ఆయన ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు, ఆయన 1 కోటి రూపాయలు వస్తుంది. మరి ఆయన 1 కోటి రూపాయలు వస్తుంది, ఆయన అంటే 10 లక్షలు ఇస్తాడు. నాకు 1,00,000 రూపాయలే వస్తుంది, నేను 10,000 ఇస్తాను. మరి 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆయనకి ఎక్కువ పుణ్యం వస్తుంది, 1,00,000 రూపాయలు ఇచ్చిన ఆయనకి తక్కువ పుణ్యం వస్తుందా? అట్లా లేదు. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన వాడు 10,000 ఇస్తే నీకు అంతే పుణ్యము. ఈ 1 కోటి రూపాయలు వచ్చే ఆయన 10 లక్షలు ఇస్తే అంతే పుణ్యము. ఇద్దరికి పుణ్యం మాత్రం సమానమే. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయం. మరి ఈ 15% ట్యాక్స్ దేవుడికి కట్టకపోతే ఏం జరుగుతుంది? ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలంటే చూడండి, ఈ అమ్మలంతా ఎక్కడనో కర్నూలుకు పోయినప్పుడు ఒక గులాబీ మొక్క తెచ్చుకుంటారు. అది 6 నెలలకు ఒక పువ్వు వస్తుంది. ఇంటి పక్కల పిల్లగాడు ఎవడో వచ్చి తెంపుకొని పోతాడు. నువ్వు వేసిన గులాబీ చెట్టుకు ఒక పువ్వు వస్తే ఆ ఒక్క పువ్వును మీరు రక్షించుకోవాలంటే చాలా కష్టం. కానీ భగవంతుడు ఎన్ని చెట్లు ఇచ్చాడో మనందరికి, ఎన్ని పూలను ఆయన పూయిస్తున్నాడో చూడండి. నిన్న మొన్న అందరం అనుకున్నాం, ఈ సంవత్సరం ఏంటి వానలు ఇట్లా పడ్డాయి, ఇంత వానలు పడ్డాయి అని అందరం వానదేవుని తిట్టుకున్నాం. కానీ మీరు ఆలోచించండి, మరి మనకంటే అన్నం పెట్టేందుకు మన నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, రకరకాల పథకాలు ఉన్నాయి. అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశువులకెవ్వడు నొసగే పచ్చిపూరి. మరి పశువులకు పక్షులకు ఎవడన్నం పెట్టాలి? ఆ నల్లమల అడవుల్లో ఉండే పులులకు ఎవడు అన్నం పెట్టాలా? ఈ సీతాకోక చిలుకలకు ఎవడు పెట్టాలి? ఆ రామచిలుకలకు ఎవడు పెట్టాలి? ఆ తేనెటీగలకు ఎవడు పెట్టాలి? ఆ జింకలకు ఎవడు పెట్టాలి? నీ దగ్గర ఉండే మేకలకు, జీవాలకు అన్నిటికీ నీళ్ళు ఎట్లా? అడవులన్నీ సస్యశ్యామలంగా ఉంటేనే అన్ని జీవులు బతుకుతాయి. పర్యావరణం అంటే అది. దేవుడు మనొక్కరిని మాత్రమే తండ్రి కాదు, పిపీలి కాదు, బ్రహ్మ పర్యంతం చూసుకోవాలి ఆయన. మరి మనకేమిచ్చాడు? మనకు చూడండి, ఒక గుండె, అది లబ్డబ్ అంటేనే నువ్వు బతుకుతావు. అది ఒక్కసారి ఆగిపోయిందంటే ఎప్పుడు తీస్తారు అని ఇంటి ముందర అందరూ వచ్చి అడుగుతుంటారు. ఎంత మంచివాడవైనా సరే, ఎంత డబ్బున్నోడవైనా, ఎంత పెద్ద నాయకుడవైనా, ఎంత ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎంత పేదవాడివైనా, ఇంకా కాలేదా అంటాడు వాడు ఇంటి ముందరకు వచ్చి. మరి ఆ గుండె నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చే వరకు కొట్టుకునేటట్టు నీ ఎంబడుండి నడిపిస్తున్నాడు. ఆయన పేరు పరమాత్మ. నీ శ్వాస అమ్మ కడుపులోంచి నువ్వు బయటికి నువ్వు అమ్మ కడుపులోంచి బయటికి పడ్డా ఎంబడే నీకు శ్వాస ఆడేటట్టు చేస్తున్నాడు. నువ్వు ఇంతగా ఒక కరెంటు లైట్ వేసుకుంటే 200 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. పొద్దున్నే 6 గంటలకు వస్తాడు సూర్యుడు, సాయంత్రం 6 గంటలకు పోతాడు. ఆయన ఓంగనే చంద్రుడు వస్తాడు, పొద్దుగాల తెల్లారే వరకు చంద్రుడు ఉంటాడు. మరి ఈ కరెంటు బిల్లు ఎవడు కట్టాలి? నీ దగ్గర ఒక గుండె నీకు ఇచ్చి ఆ గుండెని నువ్వు సంరక్షించుకోకపోతే దానికి ఒక చిన్న చిల్లు పడ్డదంటే హైదరాబాద్ అపోలోకి తీసుకుపోతే 1,40,000 అవుతున్నాయి. అంటే నీకు ఒక చిల్లు పడితేనే 1,40,000 అయితే మరి నీ గుండెను నీకు ఇచ్చి నిన్ను బతికేటట్టు చేసినటువంటి పరమాత్మకు నువ్వు ట్యాక్స్ చెల్లించాలనా లేదా? మరి 2 మోకాలు చిప్పలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళని ఎవరన్నాడు ఏం చేయాలి? ఎక్కడ ఫంక్షన్కి వెళ్దామన్నా మోకాల నొప్పులు అంటారు. ఈ మోకాల నొప్పులను సరి చేయడానికి గురువారెడ్డి సన్షైన్ హాస్పిటల్కి పోతే 1,40,000 ఒక మోకాలు చిప్ప. దాన్ని రిపేర్ చేయాలంటే 2,80,000 నీ 2 మోకాలు చిప్పలలో పెట్టిండు ఆయన. నువ్వు ఏ ఊరోడవు చూడలే, ఏ పల్లెటూరోడవు, ఏ కులమోడవు, ఏ జాతి వాడవు, ఏ కులం వాడవు కూడా నీకు 2 మోకాలు చిప్పలు ఇచ్చిండు. ఇంకా విచిత్రం ఏం తెలిసినా మీకు? ఒక పన్ను మన నోట్లో ఉండే దంతం ఊడిపోతే డెంటిస్ట్ దగ్గరకు పోతే 3,000 రూపాయలు అంటాడు. సార్ ఇది ఒక్కటి కట్టడానికి రాదు, దీనికి బ్రిడ్జ్ వేయాలి, 3 ముళ్ళ 9,000 అంటాడు.
నీ నోట్లో ఉన్న 32 పండ్లకు ₹1,00,000 నీ నోట్లో పెట్టాడు. ఒకడు అన్నాడట, రే కొట్టానంటే 64 పండ్లు రాలిపోతాయన్నాడట. ఈ పక్కనున్నోడు వచ్చానంటే, ఏమైనా నీకు బుద్ధినదా, ఉన్నాయే 32 ఉంటే 64 అంటావంటే, నీలాంటి వాడు ఎవడో మధ్యలో వస్తాడని తెలుసురా, నీవి వాడిని కలిపి లెక్క చెప్పిడా అన్నాడంట వాడు. ప్రతి మనిషి నోట్లో 32 పళ్ళు ఉన్నాయా లేవా? ₹1,00,000 నీ నోట్లో పెట్టాడు భగవంతుడు. కానీ అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాం మీ అందరికీ. మనమందరం అమ్మ కడుపులో ఉన్నప్పుడు 9 నెలల అమ్మ కడుపులో ఉంటే ఏనాడు కూడా అమ్మ దగ్గర పాలు లేవు. నువ్వు పుట్టిన 10వ నిమిషంలో అమ్మ దగ్గర నువ్వు తాగడం కోసం పాలు ఇచ్చాడు పరమేశ్వరుడు. 10 నిమిషాలు నీకు పాలు రెడీ చేశాడు. అరే వీడు బిర్యానీ తినలేడు, వీడు రాయలసీమ రుచుల నుంచి పార్సల్ తెచ్చి తినలేడు, కాబట్టి వీనికి అమ్మ దగ్గర పాలు కావాలా. పుట్టిన 15 నిమిషాల్లో నీ కోసం పాలు రెడీ చేశాడు. ఇన్ని ఇచ్చినటువంటి పరమాత్మకు నువ్వు ట్యాక్స్ చెల్లించకపోతే నిన్ను ఏం చేస్తాడు? మోదీ గారు ట్యాక్సులు పెట్టాడు మనకు, జిఎస్టీ అని రకరకాల ట్యాక్సులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరైతే ట్యాక్సులు సరిగ్గా చెల్లించారో వాళ్ళందరి మీద ఏసీబీ రైట్స్ అవుతున్నాయి, సిఐడి సిబిసిఐడి దర్యాప్తులు అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అవుతున్నాయి. మరి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకపోతే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకొని పోయి జైల్లో వేస్తున్నారు. మరి దేవుడికి ట్యాక్స్ చెల్లించకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసునా? మనని ఏమన్నాడు, సంసారం అనే జైల్లో పడేస్తాడు. దాంట్లో పోలీసు వాళ్ళు బయటికి వెళ్ళి రారు. మన కోడలు ఒక పోలీసు, మన కొడుకు ఒక పోలీసు, మన మనమడు ఒక పోలీసు, మన ఇంటి పక్కలోడు ఒక పోలీసు, మన భూమి పక్కలోడు ఒక పోలీసు. వాళ్ళనే పోలీసులు తయారు చేస్తాడు నిన్ను అనడానికి. అందుకే అందరు దేవుడికి ట్యాక్స్ సరిగ్గా కడతలేరు కాబట్టి వాళ్ళ దగ్గర PCH లేదు, పీస్, కంటెంట్మెంట్ అండ్ హ్యాపీనెస్ లేదు, ఆనందము లేదు. ఆ ఆనందం లేకుండా జీవిస్తూ ఉన్నాం. మరి ఈ ఆనందం లేకుండా ఆనందంతో జీవించాలంటే భగవంతుని యొక్క ట్యాక్స్ ఏంటంటే, ఇగో తపస్సు చేయాలి, శ్రవణం చేయాలి, యజ్ఞం చేయాలి, దానం చేయాలి. దీనికి చప్పట్లు కొట్టాలి మీరు. ఇప్పుడు ఆ 3 ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో మన దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకుంటాం. ఎంత గొప్ప దేశం ఇది, ఎంత శక్తి ఉన్నటువంటి దేశం, ఎంత జ్ఞానం ఉన్నటువంటి దేశం. ప్రపంచమే కళ్ళు తెరవనాడు ఈ దేశంలో. వేదాలు, ఉపనిషత్తులు, 1,00,000 శ్లోకాల మహాభారతం, 5,00,000 శ్లోకాల పురాణాలు, 18 పురాణాలు, భాగవతం, రామాయణం, ఇన్ని గొప్ప గొప్ప గ్రంథాలు, 108 ఉపనిషత్తులు. ప్రపంచంలో ఎవరికేమి తెలియన్నాడు ఈ దేశంలో ఇన్ని వచ్చినాయే. ఇది మామూలు జ్ఞానం అనుకుంటున్నారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా వినాలి. భోజుడు అని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు, భోజ మహారాజు. ఆయన దగ్గర 3 కవులు ఉన్నారు. ఒక ఆయన పేరు మాగుడు, ఒక ఆయన పేరు భవభూతి, ఒక ఆయన పేరు దండి. ఈ మాగుడు ఎలాంటి వాడంటే ఏకసంతాగ్రహి, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు ఆయన. రెండోగా ఆయన దండి ద్విసంతాగ్రహి, 2 సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటాడు. మూడోగా ఆయన త్రిసంతాగ్రహి, మాగుడు 3 సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటాడు. వీళ్ళ ముగ్గురిని రాజుగారు ఏం చేశారంటే ఒక సెలెక్ట్ కమిటీలో పెట్టిండు. ఎవరైనా కవిత్వం రాసుకొని వస్తే అది మంచిగా ఉందా లేదా చూడాలి, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలనా లేదా నిర్ణయించాలి. ఆ కమిటీలో పెట్టాడు. బయటికి వెళ్ళి ఎవరో ఒక ఆయన పద్యం రాసుకొని వచ్చిన వెంబడే, చదువు నీ పద్యం అంటాడు ఒక ఆయన. ఆవిడ పద్యం చదవగానే ఈ దండి అంటాడు, ఇది నేను రాసిన పద్యం కదా, నువ్వు రాసింది కాదు అంటాడు. ఎందుకంటే వాడు ఒకసారి చదవగానే గుర్తుపెట్టుకుంటాడు, ఏకసంతాగ్రహి కాబట్టి. నేను అబద్ధం అంటే ఈయన అడుగంటాడు, ద్విసంతాగ్రహి. ఆయనోసారి చదివాడు, ఈయనోసారి చదివాడు, 2 వింటాడు, ఈ పక్కనుండి ఆయన చెప్తాడు భవభూతి. మేమిద్దరం అబద్ధం అంటే ఈ 3వ ఆయన అడుగంటారు, మాగుడు ఉంటాడు. 3 సార్లకు ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇట్లా ఎవడొస్తే వాళ్ళను బయటికి పంపిస్తున్నారు. అయితే మన దేశంలో మన నిర్ణయం ఎంత గొప్ప జ్ఞానం ఉందంటే ఉదాహరణ చెప్తున్నా మీకు. తత్త దద్ద ఈ అక్షరాలు ఉన్నాయనుకోండి, అవి పళ్ళల్లోంచి వలుకుతాం మనం, దంత్యాలు అంటారు వాటిని. కక్క గగ్గ ఇవి గొంతులోంచి వస్తాయి కాబట్టి కంఠ్యాలు అంటారు. గొంతు సరిగా లేకపోతే కక్క గగ్గాలు రావు. కొన్ని పెదవులకెళ్ళి వస్తాయి, పాప బాబ్బా. పెదవులు సరిగ్గా లేకపోతే ఈ పాప బాబాలు వలకడానికి రాదు. ఞా ఞీ మా మా ఞీ ఈ ముక్కుతోటి వస్తాయి అనునాసికాలు. నిజంగా చెప్పాలంటే రోజు పొద్దున్నే లేచి 4 మంచి స్తోత్రాలు చదివితే మనకు చెమట పడుతుంది. కానీ ఎవరు స్తోత్రాలు చదవరు, వాకింగ్ల మీద వాకింగ్లు చేస్తారు. హైదరాబాద్లో అయితే ఇంత పెద్ద బొజ్జలు కుండలు
ఈ కుండకు ఆ కుండ ఎదురొస్తుంది, ఆ కుండకి ఈ కుండ ఎదురొస్తుంది. 10 ఏళ్ళు వాకింగ్ చేసినా ఆ కుండలు తగ్గవు. కానీ మంచి శ్లోకం పద్యం గట్టిగా చదివితే మనకు చెమటలు వస్తాయి నిజంగా. అయితే ఈ ముగ్గురిలో కూర్చున్న వాళ్ళకి 60 ఏళ్ళు దాటినాయి. ఈ పళ్ళు రాలిపోయినాయి, కొందరికి పళ్ళు ఊడిపోతే కొన్ని పదాలు పలకడానికి రాదు. 25 ఏళ్ళు ఆయన బయట ఉన్నాడు. ఆయన పేరు కాళిదాస్. ఆయన వచ్చి నిలబడ్డాడు రోజు. నేనేదో రాసినాయా అన్నాడు. చదువు అన్నాడు. ఆయన చదువుతున్నాడు. షడ్జా మజ్జక రాజ్య వీర్య వసుదార్జా లంచ మట్కా కరే జట్ జట్ కిట్ కిట్ దరాజ్య రేట్ గణ కజ్యోత వీర్య భ్రమ వీర్యాలుట్ భ్రమ లుట్ ప్రయట్టియ పదాట్ గట్ 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 గహ పాదౌ టెట్పట టట్పట 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 రస ప్రఖ్యాత సఖ్యోదయ. ఎవడన్నా ఏకసంతాగ్రహణ గుర్తుపెట్టుకోగలుగుతాడు అదిని. ఈ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నీది కాదంటే నీది, నాది కాదంటే నాది అంటున్నారు. బాబు ఒకసారి మళ్ళా చదువు అన్నారు. షడ్జా మజ్జక రాజ్య వీర్య వసుదార్జా లాంచ మడ్గా కరే జడ్జట్ కిట్ కిట్ ద రాజ్య రేట్ గణ కట్ జ్యోత వీర్య భ్రమ వీర్యాలుట్ భ్రమలుట్ ప్రయట్టియ పదాట్ గట్ 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 గహ పాదౌ టెట్పట టట్పట 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 రస ప్రఖ్యాత సఖ్యోదయ. ముగ్గురు లేచిన వాడు మాది కాదు సార్ నమస్కారం అని చెప్పారు. మన భాషకింత శక్తి ఉన్నది. ఇందాక నాగేంద్ర ప్రసాద్ గారు ప్రారంభంలో అంటారు అందరూ మమ్మీ మమ్మీ మమ్మీ. మమ్మీ అంటే ఏందో తెలుసా మీ అందరికి? ఈజిప్టులో శవాలను మమ్మీ అంటారు. ఇంకా ఇయ్యాలటి నుంచి మీరు ఎవరెవరు పిలిపించుకుంటారో మీ ఇష్టం, పిలిపించుకోండి ఇంటికి పోయి. ఈజిప్టులో శవపేటికలు, పాతిపెట్టిన శవపేటికలను ఏమని పిలుస్తారంటే మమ్మీ. వాడు చదివేది LKG, వాని మేడకు 20 kg, వానికి టిఫిన్ ప్యాకేజీ, వాని వాటర్ డబ్బా లీకేజీ, వాని చదివే పెద్ద డ్రైనేజీ. వాడిని కూర్చోబెట్టి చదివిస్తున్నాం మనం. ఇట్లా స్కూల్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాడు ఒకడు అరుగు మీద ఇట్లా ముఖం అంతా సీరియస్గా పెట్టుకొని కూర్చున్నాయంట. ఒక ఆయన బండి తీసుకొని పోతూ అరే బాబు మేము ఇంటికి వెళ్ళలేదు నువ్వు అంటే వాడు ఇట్లా మొహం అంతా ఇట్లా పెట్టినంట. ఏమిరా మొహం అట్లా పెట్టినావు అంటే మీ అమ్మ రాలేదా? నాకు అమ్మ లేదు అన్నాడంట వాడు. అరే ఈయనకు చాలా బాధ అనిపించిందంట. అరే మరి మీ నాన్న లేడా? లేడు అన్న. మరి ఎవరు వచ్చి తీసుకుపోతారు? మా మమ్మీ వచ్చి తీసుకుపోతుంది అంటున్నాడు. అంటే వానికి అమ్మ నాన్న పదమే తెలుస్తలేదు వాడికి. అట్లా తయారు చేసినాం మనం. మనకేం గీతాలు లేవా? పనికిమాల పాటలని రెయిన్ రెయిన్ గో అవే, జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అన్ని అబద్ధాలు నేర్పేటివని మనమే నేర్పిస్తున్నాం. మరి మనకేం పాటలు లేవా? ఖో ఖో కోడి ఎవరిది? రాజుగారిది. ఎందుకు వచ్చింది? గుడ్డుకొచ్చింది. ఏం గుడ్డు? బాతు గుడ్డు. ఏం బాతు? అడవి బాతు. ఏం అడవి? పుట్టడవి. ఏం పుట్ట? పాము పుట్ట. ఏం పాము? నల్ల పాము. ఏం నల్ల? కాకి నల్ల. ఏం కాకి? మాల కాకి. ఏం మాల? పూల మాల. ఏం పూల? సన్నజాజులు. ఏం సన్న? నడుము సన్న. ఎవరి నడుము? మనిషి నడుము. ఏం మనిషి? వంట మనిషి. ఏం వంట? పిండి వంట. ఏం పిండి? శనగ పిండి. ఏం శనగ? వేరు శనగ. ఏం వేరు? కొండ వేరు. ఏం కొండ? నా బంగారు కొండ అననికి వస్తున్నదా మీ అందరికీ? ఇవాళ నుంచి ఇంటికి పోయిన తర్వాత ఎవ్వరు కూడా మమ్మీ అని పిలవనియదు పిల్లల్ని. అమ్మ నోరారు అమ్మ అని పిలవండి. మన తెలుగు భాషలో నాన్న అని పిలిపించుకోండి. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో వేస్తున్నాడు. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు నాకు 26,000 రూపాయలు కట్టినాము సంవత్సరానికి, 1000 రూపాయలకు ఒక ABCD పడ్డది కానీ మా వానికి 2 వస్తున్నాయి, 2,000 వచ్చినాయి అంటున్నాడు. స్కూళ్ళలో వేస్తున్నారు కానీ పిల్లలకు సంస్కారాన్ని ఏర్పడలేదు. ఆ సంస్కారం బిడ్డలకు ఇవ్వండి. మన ధర్మాన్ని కాపాడండి. మన దేశాన్ని గౌరవించేటట్టు చేయండి. ఇగో ఈ మహాత్ములు, ఈ జీవితాలు, ఇగో ఇక్కడ పెట్టినటువంటి విగ్రహాలు